ప్రేమగల మా ప్రియ తండ్రి, అత్యున్నతంగా హెచ్చించబడిన ప్రభుని యేసుక్రీస్తు వారి నామం పేరట మీ పాద సన్నిధిలో సాగిలపడి ఈ సమయంలో మీ దివ్యమైన వాక్యాన్ని స్టడీ చేసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మమ్మల్ని శుద్ధి చేయండి, మీ పవిత్రమైన సన్నిధిలో యోగ్యులుగా కనపడటానికి దయపాలించండి. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేశారు, విశ్వాసం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నారు. మీ దివ్యమైన వాక్యాన్ని గ్రహించగలటానికి మా మనోనేత్రాలు వెలిగింపు చేయండి. మీ ఆత్మ అభిషేకం చొప్పున మమ్మల్ని దర్శించండి. నీ దాసులము నీ దాసులమైన మమ్మల్ని మరుగుపరిచి నీ నామం యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు మొదటి యోహాను ముగించాం, రెండో యోహాను ముగించాం. ఇవాళ థర్డ్ జాన్ గురించి మనం స్టడీ చేయాలి. ఈ థర్డ్ జాన్ కి నేను పెట్టిన పేరేంటో చెప్పడానికి మునుపు 1 జాన్ మనం ఏం నేర్చుకున్నాం, సెకండ్ జాన్ లో మనం ఏం నేర్చుకున్నాం అని జస్ట్ ఒక పర్పస్ గురించి ఒకటి మాత్రం చూడడానికి ట్రై చేస్తాం. సో మొదటి యోహాను పత్రికకు మనకు పరిచయం లేక పర్పస్ ఏమిటి అంటే, యేసే క్రీస్తు కనుక ఆయనను ప్రేమించండి అని చెప్పాడు. చేతనంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని పొందుతారు. అంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడం అంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే నిత్య జీవం పొందుతాడు అనేది సారాంశం. అయితే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. 4 పర్పసెస్ మనం చూసాం. మొదటి పర్పస్ ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. రెండోది, దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళు పాపము చేయొద్దు. ఒకవేళ పాపం చేసినా మీరు కృంగిపోవాల్సిన పని లేదు, వెనక్కి వెళ్ళిపోవాల్సిన పని లేదు. మన కోసం ఉత్తరవాది యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎందుచేతనంటే ఆయన మన కోసం ప్రాయశ్చిత్తం అయ్యాడు. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మన ఎడల దయ చూపించే దేవుడు ఆయన కృపాసనం దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా తగిన సహాయాన్ని మనకు దయచేస్తాడు. విజయవంతమైన జీవితం మనకు అనుగ్రహిస్తాడు. పాపము కొనసాగకూడదు. ఆ తర్వాత తను తాను భద్రం చేసుకోవాలి. దుష్టుడు ముట్టకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దాని గురించి చూసాం. మూడోది ఏంటంటే మోసపరిచే వాళ్ళు ఉన్నారు, క్రీస్తు విరోధులు ఉన్నారు. కనుక వారితో సహవాసం చేయొద్దు, వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేశాడు. యేసుక్రీస్తు వారు తిరిగి రానయ్యున్నాడు. ఆ నిరీక్షణ ఉంటుంది. కనుక ఆ నిరీక్షణ కలిగిన ప్రతివాడు తను తాను భద్రం చేసుకుంటాడు, ఎదురు చూస్తాడు, పరిశుద్ధపరుచుకుంటాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. సో అది మొదటి యోహాను గురించినటువంటి క్లుప్త వివరణ, ఒక 1 or 2 minutes లో చెప్పదగింది. అలాగే సెకండ్ జాన్ గురించి ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని ప్రేమలో సత్యం ఉంటుంది. ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. 3 కారణాలు కనపడతాయి. ఏమిటి? మొదటి కారణం ఏంటంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రెండవది, దేవుని యొక్క దాసుల ద్వారా ఏ పనైతే చేయబడిందో ఆ కార్యాన్ని చెడగొట్టుకునే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే క్రీస్తు విరోధులు ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని మనతో సహవాసం చేయడానికే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాల ద్వారా దేవుడు చేసిన కార్యాలను చెడగొట్టే ప్రమాదం ఉంది అని రెండవ చెప్తూ, అంచేత వాళ్ళతో సహవాసం చెయ్యొద్దు అన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మొదటి యోహాను పత్రికలో అపోస్తలుడైన యోహాను ఏం చెప్తాడంటే దేవునితో సహవాసం చేయండి అంటాడు. రెండవ యోహాను పత్రికలో ఏం చేస్తారంటే దేవునికి విరోధులైన క్రీస్తు విరోధులతో సహవాసం చేయొద్దు అని అంటాడు. వాళ్ళకి శుభమని చెప్పొద్దు, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వద్దు, వాళ్ళని చేర్చుకోవద్దు అని రెండో పత్రికలో చెప్తాడు. సో మూడో పత్రికకు నేను పెట్టినటువంటి పేరేంటంటే సత్యమును అనుసరించి నడవాలి, సత్యమునకు సహాయకులు అవ్వాలి. 2 పనులు జరగాలి. సత్యమును అనుసరించి నడవాలి, సత్యమునకు సహాయకులు అవ్వాలి. ఇది నేను ఈ పత్రికకు పెట్టినటువంటి పేరు. ఇది చాలా చిన్న పత్రిక. ఈవెన్ గ్రీక్ కాంటెక్స్ట్ లో కూడా అన్నిటికంటే చాలా చిన్న పత్రిక. ఎందుకు రాశాడు? 4 కారణాలు అర్థమవుతాయి. ఏమిటి అంటే మొదటి కారణం, బహుశా గతంలో రాసిన ఉత్తరమునకు సరియైన స్పందన లేదేమో, అందుకనే మరలా వారికి జ్ఞాపకం చేద్దామని రాశాడు.
చూడండి, దానికి సంబంధించినటువంటి తలంపు 9వ వచనంలో మనకు కనపడుతుంది. 3వ యోహాను 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే, అయితే అన్న పదం లింక్ వర్డ్. ఈ లింక్ వర్డ్ ఏం చెప్తుందంటే అంతకుముందు చెప్పబడిన వాక్యాన్ని కనెక్ట్ చేస్తూ దాని గురించిన వివరణ ఇస్తుంది. అంటే నేను ఒక సంగతి రాశాను. అయితే అది అది ఎందుకో దానికి సరైన విధంగా మీరు స్పందించలేదు అని రెండో ఉత్తరం రాసిన వెంటనే మళ్ళా మూడో ఉత్తరం రాస్తున్నాడు. ఆల్రెడీ ఒక ఉత్తరం రాశాడు. దానికి మరలా రెండో ఉత్తరాన్ని మళ్ళా జోడు చేశాడు. క్రీస్తు విరోధుల గురించి మొదటి ఉత్తరంలో చెప్పాడు. రెండో అధ్యాయంలో చెప్పాడు, మూడో అధ్యాయంలో చెప్పాడు, నాలుగో అధ్యాయంలో చెప్పాడు, ఐదో అధ్యాయంలో చెప్పాడు. ఎందుకంటే ఆ దినాల్లో యేసుక్రీస్తు దేవుడు కాదు అని యేసుక్రీస్తు దైవత్వం నుండి మనుషులను మళ్లించే ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని ఉద్దేశించి రాశాడు. వాటి నుంచి తప్పించుకోవాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఆ దేవుని ప్రేమించాలి అంటే దేవునికి విధేయులు అవ్వాలి. ఒకరితో ఒకరు సహవాసం చేయాలి. పాపంలో కొనసాగడానికి వీలు లేదు. సో ఆయా ముఖ్యమైన ఉద్దేశాలు ఆయన మొదటి యోహాను పత్రికలో చెప్పాడని గతంలో కూడా మనం చూస్తున్నాం. రెండో పత్రికలో రాసినప్పుడేమో క్రీస్తు విరోధులను చేర్చుకోవద్దు. వాళ్ళు గనక చేర్చుకుంటే, వాళ్ళతో గనక సహవాసం చేస్తే, దేవుడు మీ మధ్యలో నెరవేర్చినటువంటి కార్యాన్ని చెడగొట్టుకుంటారు మీరు అని అన్నాడు. బహుశా దాన్ని వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. అందుకనే మళ్ళా ఏదో చెప్పాలి అనే ఉద్దేశంతో మూడో పత్రికను రాశాడు. అది మొదటి కారణం. రెండో కారణం ఏందంటే, వాళ్ళు బహుశా సహోదరులా? లేక వాళ్ళు నాయకులా? అనేది మనకు ఖచ్చితమైనటువంటి వివరణ మనకు లేదు. బహుశా వాళ్ళు సహోదరులే అవ్వచ్చు, లేక నాయకులే అవ్వచ్చు. వాళ్ళ పేర్లు కూడా చెప్పడు. ఎవరు వాళ్ళు? గాయు, దేమేత్రి అని ఇద్దరున్నారు. వాళ్ళని అప్రిషియేట్ చేయటానికి ఈ పబ్లిక్‌గా రాశాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. జనరల్‌గా లేఖనాల్లో రాసేటప్పుడు జనరల్‌గా అప్రిషియేషన్ అనేది అంత సులభంగా రాదు. అంటే ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళలా చేస్తారు. వాళ్ళలా చేస్తారు. ఇక్కడ ఈ పత్రికలో గాయును, దైవేత్రిని మెచ్చుకున్నారంటే డెఫినైట్‌లీ మనం కూడా మెచ్చుకోవాల్సిందే. దాని వెనక తాత్పర్యం మనం గ్రహించవలసిందే. ఏ ఏ కండిషన్స్‌లో వాళ్ళలా చేశారు అనేది మనం గ్రహించాలి. అది రెండవది. మూడవదేందంటే మనం సత్యానికి సహాయకులవ్వాలి. ఎవరు ఇక్కడ గాయి గానివ్వండి, దైమేత్రి గాని వాళ్ళేం చేశారంటే ఉపచారం చేశారు, ఆతిథ్యం చేశారు. అలా చేయటం ద్వారా సత్యమునకు సహాయకులయ్యారు. కాబట్టి అయ్యారని చెప్తూ మరలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళకు కూడా హెచ్చరికలు చేస్తున్నాడు. నాలుగోది కీడు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దియోత్రేఫే అనే వ్యక్తి. ఈ వ్యక్తి ఆయన కీడు చేస్తున్నాడు. అందుకని ఆ వ్యక్తిని గురించి రైటింగ్‌లో హెచ్చరికలు చేస్తున్నాడు. ఎందుకు ఈ పత్రికను మనం చదవాలి? ఈ పత్రికను చదవటం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఆనాడు సంఘంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో, ఈనాడు కూడా సంఘంలో అటువంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కనుక సంఘానికి ఇది చాలా విలువైన హెచ్చరిక అనేది మనం గ్రహించాలి. మరలా చెప్తున్నాను. ఈ పత్రిక, ఈ చిన్న పత్రిక ఎందుకని మనం పనిగట్టుకొని స్టడీ చేయాలి? అసలు యాక్చువల్‌గా నాకు ఆల్రెడీ చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ థర్డ్ జాన్ మేము స్టడీ చేశాము అని చెప్పారు. చేసిన తర్వాత మళ్ళా ఎందుకు రిపీట్ చేయాలి అని అనిపించింది గానీ, నాకేమనిపించిందంటే ఒక బుక్‌ని స్టడీ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో స్టడీ చేస్తారు. సరే చిన్న పత్రికనే గదా! ఒక క్లాసే కదా! అని చెప్పేసి నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను. అదే గనుక ఎక్కువ చాప్టర్స్ ఉండి ఎక్కువ టైం పట్టేలా ఉంటే నేను దాన్ని టచ్ చేసినవాడిని కాదు. ఎటు ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ లెటర్ చూసాము, సెకండ్ లెటర్ చూసాము, థర్డ్ లెటర్ కూడా చూద్దాము. అప్పుడు అపోస్తలుడైన యోహాను రాసినటువంటి ఎపిసోడ్స్ పైన సంఘానికి ఒక అవగాహన ఉంటుంది అనే ఉద్దేశ్యంతో నేను ఈ పత్రికను మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను. నాకంటే ముందు ఈ పత్రికను కంప్లీట్ చేశారని చెప్పారు. అయినా సరే నేను దాన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాను. బహుశా దేవుడు వేరే కోణంలో మనతో మాట్లాడతాడేమో! బహుశా మరొక రీతిలో దేవుడు మనల్ని సంధించి, మనల్ని సిద్ధపరుస్తాడేమో అని జెప్పేసి నేను నమ్ముతున్నాను. అంటే అదివరకు చెప్పిన బోధకుడి కంటే నేను బాగా చెప్తాననే ఉద్దేశ్యం కాదు. దయచేసి నన్ను అర్థం జేసుకోండి. నా ఉద్దేశ్యం అది కాదు. కానీ ఆల్రెడీ చెప్పాడు. మళ్ళా ఎందుకు చెప్తున్నారు అనే ప్రశ్న రావచ్చు. ఎందుకో నాకు చెప్తే బావుంటుందేమో అని నాకనిపించింది. ఎందుకంటే కొన్ని ట్రూత్స్ అనేవి మనం రిపీటెడ్‌గా మనం స్టడీ చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. అది కూడా ఒకటే క్లాస్ కదా! సో, దాన్ని కొంచెం లైట్‌గా తీసుకోండి.
సో ఈ ఉత్తరం యొక్క ఉద్దేశం ఏంటి? మరలా ఇంకోసారి మనం చూడాలి. ఈ పత్రిక ఉద్దేశం ఏంటంటే సత్యమును అనుసరించి నడవాలి. ఎందుకంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదని మళ్ళా సెకండ్ టైమ్ చెప్పాడు. సెకండ్ లెటర్‌లో చెప్పాడు. మళ్ళా థర్డ్ లెటర్ కూడా చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు? యాక్చువల్‌గా రైటింగ్‌లో రాసిన తర్వాత చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చదువుకుంటారు. చదువుకుంటారు కాబట్టి బట్ ఎందుకో ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి రచయితకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. మనతో కూడా మరలా ఏం గుర్తు చేస్తున్నాడంటే, మనం సత్యమును ఎరగటం మాత్రమే కాకుండా, సత్యమును ప్రేమించడం మాత్రమే కాకుండా, సత్యమును అనుసరించి నడవాలి. మనం సత్యమును అనుసరించి నడవడం మాత్రమే కాదు, ఆ సత్యానికి మనం పార్టేకర్స్ అవ్వాలి. అంటే ఫెలోషిప్ చేస్తూ, ఆ సత్యము పురోగతి సాధించడానికి, ఆ సత్యము తన సంకల్పము నెరవేర్చబడ్డానికి మన వంతు మనం ఏదో చేయవలసిన బాధ్యత ఉంది అనేది మనం గ్రహించాలి. ఇది నేనిచ్చిన టైటిల్. గతంలో రాసిన ఉత్తరానికి సరైన స్పందన లేదు. హి వాస్ నాట్ సాటిస్ఫైడ్. ద అపోజిల్ జాన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. అందుకని మళ్ళా ఉత్తరం రాస్తున్నాడు. మళ్ళా ఉత్తరం రాస్తున్నంటే మీరు ఊహించాలి. పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు గ్రహించాలి. ఈ సంఘంలో ఇద్దరు ఖచ్చితంగా వాళ్ళు నమ్మకంగా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు. అందుకనే ఖచ్చితంగా వాళ్ళని అభినందిస్తున్నాడు. బహుశా వాళ్ళు నాయకుల హోదాలో ఉన్నారో, లేక సామాన్య విశ్వాసుల హోదాలో ఉన్నారో, లేక సీనియర్స్ విశ్వాసులు అయ్యుండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి మనకంత వివరాలు ఎక్కువగా లేవు. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. గాయు, దేమేత్రి అనేవాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నాడు. అభినందిస్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు ఉపచారం చేస్తున్నారు, ఆతిథ్యం ఇస్తున్నారు. ఎవరికి ఉపచారం చేస్తున్నారు? ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నారు? ఆ దినాల్లో సంఘాలు కట్టబడతా ఉన్నాయి. సువార్త ప్రబలుతా ఉంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే అటు యెరూషలేము నుండి, ఇటు అంతియొక్క నుండి బాగా అపోస్తలుల దగ్గర లేక నాయకుల దగ్గర వాక్యము బాగా నేర్చుకొని, వాక్యం బోధించే కృపావరాలు కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు విస్తృతంగా వాళ్ళు సంచారం చేస్తూ, ఆయా స్థలాలకు వెళ్ళి, వాళ్ళు సువార్త ప్రకటించడం మాత్రమే కాకుండా, వాళ్ళు నేర్చుకున్నటువంటి సత్యాన్ని వాళ్ళు ఇతరులకు నేర్పిస్తున్నారు. ప్రత్యేకంగా అపోస్తలుడైన యోహాను నా పిల్లలారా అని సంబోధించాడు. బహుశా ఇంకొక కోణంలో గనక ఆలోచిస్తే మనం ఎలా అనుకోవచ్చంటే, బహుశా అపోస్తలుడైన యోహాన్ గారు ఈ సంఘాన్ని బాగా పట్టించుకొని, ఈ సంఘాన్ని పోషించడానికి, ఈ సంఘము పురోగతి సాధించడానికి, లేక సత్యములో ప్రబలడానికి, సత్యములో ఎస్టాబ్లిష్ అవ్వటానికి, ట్రూత్స్ నేర్పించడానికి బహుశా కొద్ది మందిని పంపిస్తున్నాడు వాళ్ళ మధ్యకి బోధ చేయటానికి. మన సంఘాలు కూడా జరుగుతుంటాయి కదా! మనం ఏం చేస్తాము కాటేజ్ మీటింగ్స్ పెట్టుకుంటాము. లేక శాటిలైట్ చర్చెస్ ఉంటాయి. బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ సంఘాలకు ఏం చేస్తారంటే స్థానిక సంఘాల నుంచి వాక్యం చెప్పడానికి పంపిస్తారు. సో, పంపించినప్పుడు ఆ దినాల్లో ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే వచ్చినటువంటి బోధకులకు ఖచ్చితంగా వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు. వాళ్ళు చేర్చుకుంటారు. వాళ్ళని చేర్చుకుంటారు. అంటే ఈ దినాల్లో ఒకటి ఆదివారం మాత్రమే వస్తారు. ఒక పూట ఉండి వెళ్ళిపోతారు. అది వేరే విషయం. బట్ ఆ దినాల్లో అలా కాదు. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు లేవు. ఆ దినాల్లో సంఘం ఇంటింటా దాదాపు ప్రతిరోజు వాళ్ళు గ్యాదర్ అయ్యేవాళ్ళు. అంటే టైం దొరికినప్పుడల్లా వాళ్ళు సహవాసంగా గ్యాదర్ అయ్యేవాళ్ళు. వాళ్ళు వాక్యం గురించినటువంటి తపన, ఆసక్తి విపరీతంగా ఉండేది. సో, ఆ నేపథ్యంలో అపోస్తలుడైన బహుశా యోహాన్ గారు పంపించినటువంటి ఆ ప్రీచర్స్ లేక ఆ టీచర్స్ లేక ఆ రిసోర్స్ పర్సన్స్ లేక ఆ దైవజనులని వీళ్ళు చేర్చుకొని ఎవరు గాయు, దేమేత్రి వాళ్ళు చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళకి ఉపచారం చేస్తున్నాడు. వాళ్ళ అవసరతలు వాళ్ళు తీరుస్తున్నారు. అందుకనే అభినందిస్తూ మిగిలిన వాళ్ళకు కూడా హెచ్చరిక అంటే మీరు సహాయం చేయాలి అని. కీడు చేస్తున్నాడు ఈ దేవత. ఈయన చేసే కీడేంటి? దాని గురించి మనం స్టడీ చేస్తూ మనం చూద్దాం. ఇవి ఈ పత్రికను చదవటానికి ముఖ్య ఆహ్, ఆహ్, రాయటానికి ముఖ్య ఉద్దేశ్యము. చదవటం వల్ల, ధ్యానం చేయటం వల్ల ఈ పాఠాలు మనం నేర్చుకుంటాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక బుక్ స్టడీ చేస్తున్నప్పుడు ఆథర్ ఎందుకు రాశాడు అనేది గనుక మనం అర్థం చేసుకోలేకపోతే, ఇందులో రాయబడినటువంటి ఆ సందేశాన్ని లేక ఆ టెక్స్ట్‌ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోలేం. ఎవరు రాశారు? ఎవరికి రాశారు? ఎందుకు రాశారు? అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి? అనేది మనం కరెక్ట్‌గా ఆ కాంటెక్స్ట్ గనక అర్థం చేసుకోలేకపోతే, ఈ టెక్స్ట్‌ని మనకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని సరిగా ఉపదేశించే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే,
ఒక టెక్స్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఆ టెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ లో నుంచి దాన్ని వివరించాలి. దాన్ని ఎక్సెజీసిస్ అంటారు. దాన్ని ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటారు. ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటే ఆ టెక్స్ట్ లో ఉన్నటువంటి ట్రూత్ ని ఎక్స్పోజ్ చేయటమే. అంతేగాని ఒక ముక్క పట్టుకొని ఆ ముక్కలో నాకు తెలిసినటువంటి సమాచారం అంతా పంపింగ్ చేయటం కాదు. దట్స్ నాట్ కరెక్ట్. దట్స్ నాట్ అలా చేయటం వల్ల చాలా రిస్క్ తీసుకోవడం జరుగుతుంది. అలా చేయటం వల్ల చాలా ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే యాకోబు పత్రిక 3:1 అన్నాడు. ఏమంటా అంటే మీరు బోధకులు కాకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. ఎందుకంటే కఠినమైనటువంటి తీర్పు ఉంటుంది అంటాడు. ఇవాళే ఒక బ్రదర్ మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మేము ఈ మాట కూడా గుర్తు చేసుకున్నాం. అన్నప్పుడు నేనేమన్నానంటే ఆ కాంటెక్స్ట్ లో బ్రదర్‌తో చెప్పవలసినవి చెప్పకపోతే ప్రమాదం. ఓకే. నంబర్ 1 చెప్పవలసినది చెప్పకపోతే ప్రీచర్‌కు ప్రమాదం. రెండోది చెప్పకూడనివి చెబితే ప్రమాదం. రెండోది వెంటనే ఆ బ్రదర్ ఏమన్నా అంటే చెప్పేవి అనుభవించకుండా చెప్తే అది కూడా ప్రమాదమని మూడోది ఆయన యాడ్ చేశారు. సో కనుక టెక్స్ట్ విదిన్ ద కాంటెక్స్ట్, ఒరిజినల్ ఆథర్, ఒరిజినల్ రిసిపియన్స్, దీన్ని మనం ప్రాపర్ అనాలిసిస్ చేయడం అనేది మొదటి మెట్టు. రెండో మెట్టు ఏంటంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం అనేది రెండో మెట్టు. దీనికి హెర్మెన్యూటిక్స్ అంటారు టెక్నికల్ గా. హెర్మెన్యూటిక్స్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద టెక్స్ట్ అన్నమాట. దాని ఆ హెర్మెన్యూటిక్స్ కనుక కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే డైరెక్షన్ మారిపోతుంది. దేవుడు తన సంఘానికి లేక తన ప్రజలకు దేవుని వాక్యంలో ఏమి చెప్పాలని పెట్టాడో అదే చెప్పాలి. అది చెప్పకుండా ఏ ప్రీచర్ కూడా అధిక ప్రసంగం చేసే హక్కు లేదు. అధిక ప్రసంగం చేసే లైసెన్స్ లేదు. అందుకని అధిక ప్రసంగం అన్నాను. అందులో టెక్స్ట్ లో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చెప్పడం అవ్వకపోతే ఆపేయాలి. లేకుంటే కామ్‌గా యెస్. ఇంతే ఉందని చెప్పి అక్కడ క్లోజ్ చేయాలి గానీ, దాన్ని సాగతీయటానికి దాన్ని ఎక్స్‌పాండ్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కాంటెక్స్ట్ పట్టించకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. గతంలో కూడా నేను కూడా అలాగే చేసేవాడిని. కానీ నాకు ఈ పాండమిక్ సిట్యుయేషన్‌లో దేవుడు బాగా నాకు పాఠం నేర్పించాడు. అంచేత ఇప్పుడు నేను ఎక్స్‌పోజిటరీ టీచింగ్ మీదనే నేను కట్టుబడి ఉన్నాను. ఆల్రెడీ మీరు గ్రహించి ఉంటారు. మొదటి యోహాను పత్రిక అలాగే చేశాము. రెండో యోహాను పత్రిక అలాగే చేశాము. ఈ మూడో యోహాను పత్రిక కూడా మనం అలాగే చేస్తాము. ఇదే కాదు ఏది చేసినా అలాగే చేస్తాం. బహుశా మీరు నా టీచింగ్‌ని గనుక మీరు ఫాలో అయితే డెఫినైట్‌లీ ఈ మెథడాలజీ మీరు కూడా అడాప్ట్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. సరే ఈ ఈ పత్రిక ఔట్‌లైన్స్ లేక ఈ పత్రికను డివైడ్ చేయాలి. నేను ఆల్రెడీ గతంలో చెప్పాను. ఒక ఒక బుక్‌ని మనం స్టడీ చేసేటప్పుడు ఆ బుక్‌కి ఒక టైటిల్ ఇవ్వగలగాలి. ఒక టైటిల్ ఇవ్వటం అనేది సామాన్యం కాదు. ఒక టైటిల్ అంటే అర్థం ఏంటంటే ఆ బుక్ అంతా సారమంతా తీసి దాన్ని ఒక లైన్‌లో చెప్పడం అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఈజీ. దాన్ని ఎన్ని సార్లు చదివి దాన్ని ప్రాపర్‌గా డైజెస్ట్ చేసుకొని ఒక లైన్‌లో చెప్పగలగాలి. అప్పుడు ఏం సాధ్యమవుతుందంటే ఆ లైన్‌ని అనుసరించే సబ్‌టైటిల్స్ ఎన్ని గ్రూప్స్‌గా మనం డివైడ్ చేయొచ్చు. ఈ హోల్ చాప్టర్‌ని ఎన్ని గ్రూప్స్ డివైడ్ చేయొచ్చు. ఆ గ్రూప్స్‌ని కూడా మళ్ళా సబ్ గ్రూప్స్ కింద చేయడానికి సాధ్యం ఉంటుందన్నమాట. ఆ కోణంలో ఒక సిస్టమాటిక్‌గా, ఆర్గనైజ్డ్‌గా బుక్స్‌ని డివైడ్ చేయాలి. దేవుని వాక్యంలో అదే రాయబడింది. సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను. 2 తిమోతి 2:15 అంటాడు. ఆయన ఏమంటాడంటే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలంటే, సత్యవాక్యమును సరిగా విభజించేవాడిగా ఉండడానికి, దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకోవడానికి జాగ్రత్త పడుము అని అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. అంటే ఒక బోధకుడికి ఆయన హెచ్చరిస్తున్నాడు. తిమోతి పత్రిక ఎందుకు రాశాడంటే, అక్కడ తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు విపరీతంగా వచ్చేసాయి ఎఫెసీ సంఘంలో. అందుకని నువ్వు కరెక్ట్ చెయ్యి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ఆయన తిమోతిని అక్కడ పెట్టేశాడు. పెట్టేసి మళ్ళా మాసిదోనియ నుంచి ఉత్తరం రాస్తాడు తిమోతికి. తిమోతి అని ఆ 5 అధ్యాయాలు చాలా అద్భుతంగా ఉంటాయి తిమోతి పత్రిక కనుక స్టడీ చేస్తే. సో కాబట్టి ఒక బైబిల్‌ని స్టడీ చేసే పద్ధతి కూడా మీరు నేర్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒకవేళ మీరు అదే పద్ధతిలో గనుక ఉండగలిగితే ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం. గతంలో నేనేం చేసేవాడిని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పత్రిక నేను 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 మీకు బోధించాలనుకోండి. ఈ పత్రికలో ఏదో ఒక పాయింట్ తీసుకుంటాను. ప్రేమ అని ఉందనుకోండి. ప్రేమ అని తీసుకొని ప్రేమ అనే ఆ ఒక్క పదాన్ని తీసుకుంటాను. ఈ టెక్స్ట్ అంతా వదిలేస్తాను. తీసుకొని ఇక్కడి నుంచి ఎక్కడికెళ్తాను, మొదటి కొరింథీ 13కెళ్తాను. ఆ మొదటి కొరింథీ 13 మీద ఒక 2, 3 వారాలు చెప్తాను. అక్కడి నుంచి మళ్ళా ఫిలిప్పీ పత్రికకెళ్తాను. నిష్కపటమైన ప్రేమ గురించి రాయబడింది గదా! దాని మీద మళ్ళా ఒక 2, 3 వారాలు చెప్తాను.
అలాగే అన్ని చెప్పేసి ప్రేమ ఒకదాని గురించి చెప్పేసి ఈ ఈ ఈ బుక్ అయిపోయిందండి నేను చెప్పేస్తాను, చెప్పకూడదు. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వెళ్ళాలి, వర్స్ బై వర్స్ వెళ్ళాలి. ఆ కాంటెక్స్ట్ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏ ఆ తర్వాత రిసిపియన్స్ యొక్క ఛాలెంజెస్ ఏంటో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని ఆ టెక్స్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని దాన్ని ఇప్పటి దినాల్లో ఈ వాక్యాన్ని ధ్యానం చేసే మనము ఎలా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలా మనం చేసుకోవాలి. సో అది దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ అభ్యాసం చేయండి. ఒకవేళ మీరే గనుక టీచర్స్ అయితే ఈ ఈ దీన్ని ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటారు. ఈ విధానంలో గనుక మీరు టీచ్ చేస్తే డెఫినెట్లీ దేవుడు మీ పరిచర్యను బ్లెస్ చేస్తాడు. ఈ పరిచర్య చేయటం వల్ల ఏమవుతుందంటే మిస్టేక్స్ తక్కువ వస్తాయి. అప్పుడు నేను పొరపాటు చేస్తే తక్కువ వస్తుంది, నాకు రిస్క్స్ అనేవి ఎక్కువగా లేకుండా పోతుంది. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఈ మూడో యోహాను పత్రికను మనం 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 8 వచనాలేమో గాయనకు అభినందనలు తెలపడానికి ఆథర్ ఉద్దేశిస్తున్నాడు. 9వ వచనం నుంచి 11వ వచనం వరకు దియోత్రేఫే అనే ఒక క్యారెక్టర్, ఒక 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 వ్యక్తి ఉన్నాడు. ఆయన తిరుగుబాటు చేస్తున్నాడు, ఆయన గురించినటువంటి హెచ్చరికలు చేస్తున్నాడు. 12వ వచనంలో దెమేత్రి అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి అభినందనలు అంటే ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. ఆ తర్వాత చివరిగా 13, 14 వచనాలు ముగింపు శుభాశీస్సులు, బెనడిక్షన్ అండ్ బెనడిక్షన్. సో ఈ 4 సెక్షన్స్ గా ఉన్నటువంటి 14 వచనాలని మనము విడదీయచ్చు. ఇప్పుడు మళ్ళా ఒక్కొక్క వచనంలోని మిగిలిన భాగాలు కూడా మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. నేను చదువుతాను చూడండి, చదివిన తర్వాత దాన్ని కొద్దిగా మనం ఎక్స్పౌండ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిన గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. మనం సత్యమునకు సహాయముక్కుల మగునట్లు, అక్కడ 2 పెట్టి కింద ఉన్నాడు, జతపని వారమగునట్లు అంటే సత్యమునకు జతపని వారమగునట్లు అట్టి వారికి ఉపచారము చేయ బద్దులమై ఉన్నాము. ఈ ఈ కోణంలో ఈ అంతట్లో ఏం చెప్తున్నా అంటే, ఈ ఉత్తరము గాయకు రాస్తున్నాడు. బహుశా డెఫినెట్లీ ఆయన ఆయన లీడర్ అయి ఉండొచ్చు. సత్యమును బట్టి నేను గాయకు రాస్తూ ఆయనకు శుభం అని చెప్పాడు. సో స్టార్టింగ్ లో శుభంతో ప్రారంభం చేయడం గుడ్. అపోస్తలుడు పౌలు కూడా అంతే. ఆయన ఎంత గద్దించాలి, ఎంత హెచ్చరించాలి అనుకున్నా కానీ ప్రారంభంలో గ్రీటింగ్ తో స్టార్ట్ చేస్తాడు. మనం కూడా ఈ పాట మనం నేర్చుకుంటే మంచిది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు శుభంతో ప్రారంభించండి. అందుకనే నేర్చుకున్నాను. నేను కూడా మీతో అదే అన్నాను కదా, బిగినింగ్ లో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. శుభాశీస్సులతో మొదలు పెట్టడం బెటర్, గ్రీటింగ్స్ తో మొదలు పెట్టడం బెటర్. దేవుడే అలా కోరితే మనం దాన్ని అడాప్ట్ చేసుకున్న తప్పులేదు, కానీ మనకు అలవాట్లేదు. అట్లా అలవాట్లేదు. లేవటం స్టార్ట్ చేయడం నుంచి బొంబాటింగ్ తో స్టార్ట్ చేస్తాము. అది మంచి పద్ధతి కాదు. గ్రీటింగ్ తో స్టార్ట్ చేయండి. ఎవరితోన్నా ఫోన్ చేసినారు అనుకో, ఎక్కడా అని అంటారు కొంతమంది. మళ్ళీ అగ్లీగా ఉంటుంది. అసలు నాకు సమాధానం చెప్పొద్దు కదా. ఫోన్ చేసి ఎక్కడా, ఏం చేస్తున్నావు అంటారు. అలా కాకుండా బాగున్నారా, నేను ప్రాక్టీస్ చేస్తాను అవన్నీ. ఐ థింక్ మీరు కనుక నాకు ఫోన్ చేస్తే నేను ఇదే అడుగుతాను, బాగున్నారా అండి, ఎలా ఉన్నారండి, కులాసానే కదా. ముందు గ్రీటింగ్స్ తో స్టార్ట్ చేయడం మంచిది. మనం బిలీవర్స్ కదా, మన మాటల్లో ఒక ఒక ఫార్మాట్, ఒక పద్ధతి ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి కాన్వర్జేషన్స్, మనం దేవుని బిడ్డల్లాగా మనం మాట్లాడేటప్పుడు మన మాటలు గ్రేషియస్ గా ఉండాలి. అది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. కొలస్సీ 4:6లో మీ మాటలు గ్రేషియస్ గా ఉండాలంటే. యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు ఆయన దయగల మాటలు ఆయన మాట్లాడుతున్నప్పుడు జనాలందరూ అలా ఆలకిస్తున్నారు. సో విశ్వాసులుగా మనం కూడా మాట్లాడుతున్నప్పుడు కరుగ్గా అంతా ఒక డిక్టేటర్ లాగా కాకుండా కొంచెం గ్రేషియస్ గా మాట్లాడడం చాలా మంచిది. సో
సో శుభంతో మనకు చెప్తున్నాడు. ఈ ఉత్తరం గాయకు రాస్తున్నాడు. రాస్తూ పెద్దనైన నేను అనే దాని గురించి లాస్ట్ క్లాస్‌లో చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి నేను దాన్ని మళ్ళా రిపీట్ చేయదలుచుకోలేదు. ఒకవేళ మీరు గనక మిస్ అయితే లాస్ట్ క్లాస్‌లో చెప్పబడిన వీడియో ఉంది. మీరు మళ్ళా వినండి. ఖచ్చితంగా మీకు కొంత మేలు కలుగుతుందని చెప్పి నేను ఉద్దేశిస్తున్నాను. ఆ తర్వాత ఇక రెండో పాయింట్ ఏమంటాడంటే, నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు. అందుకనే నేను ఇక్కడ చిన్న బాక్స్ పెట్టేసి ఇక్కడ నేనేమని రాశానంటే, ప్రేమ సత్యంపై ఆధారపడి ఉండాలి. ప్రేమిస్తాము. కానీ ఆ ప్రేమకు బేస్ ఏమై ఉండాలి? సత్యం. ట్రూత్. ఇఫ్ అవర్ లవ్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ట్రూత్, అబ్బో! చాలా గందరగోళం ఉన్న పరిస్థితి. నేను తర్వాత నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తాను. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆ మాట ఎఫెసీ పత్రిక 4:15లో అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ కృపావరాలు ప్రజ్వలింపే నేపథ్యంలో ఆయన చెప్పాడు. ఈ కాంటెక్స్ట్ అంటే ఓ సంఘము కట్టబడ్డానికి సంఘములోని విశ్వాసులకు, నాయకులకు దేవుడు తన కృప చొప్పున, తన ఆలోచన చొప్పున, ఆయన స్వేచ్ఛతో, ఆయన 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 ఏర్పాటును బట్టి ఎవరెవరికి ఏ ఏ కృపావరాలు ఇవ్వాలో ఆ కృపావరాలు ఇస్తాడు. ఆ కృపావరాలు ఇవ్వబడిన కృపావరాలు అవి ప్రజ్వలింపే చేసే నేపథ్యంలో, లేక సామాన్యంగా ఒక విశ్వాసి మరొక విశ్వాసి మాట్లాడుకునే నేపథ్యంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన ట్రూత్ ఏందంటే ఇది 4 అధ్యాయము 15 వచనంలో రాయబడింది చూడండి. ఎఫెసీ పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మళ్ళా చెప్తాను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. యాక్చువల్లీ ఇక్కడ రాయబడినటువంటి ఒరిజినల్ టెక్స్ట్ గనక బేస్ చేసి చదివితే ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ ఎ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రేమ కలిగి సత్యం చెప్పడం అనేది ఒకసారితో అయ్యేది కాదది. అది మనం కంటిన్యూస్‌గా అంటే దాని అర్థం ఏందంటే, మనం ఎప్పుడు మాట్లాడినా కూడా సత్యమే మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి. అందులో డౌట్ లేదు. సత్యానికి మినహాయించి, సత్యానికి విరోధంగా, సత్యానికి వ్యతిరేకంగా, సత్యానికి డిఫరెంట్‌గా మనం ఏమి మాట్లాడే లైసెన్స్ లేదు. మనం నోరు తెరిచి మాట్లాడితే స్పీక్ ఓన్లీ ట్రూత్. అయితే ఆ ట్రూత్‌ని ఎలా పలకాలి? ఎలా పలకాలి? ప్రేమతో పలకాలి. ప్రేమతో పలకాలి. సత్యాన్నే పలకాలి. ప్రేమతో పలకాలి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏం చెప్తున్నాడు? ఆయన గాయను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? సత్యమును బట్టి ప్రేమిస్తున్నాడు. సత్యం అనేది స్టాండర్డ్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మనం చూసాం. సత్యము అని చెప్పినప్పుడు మనం 2 కోణాల్లో మనం ఆలోచించాలి. 2 కోణాల్లో అంటే ఒకటి సత్యము అంటే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని యోహాను సువార్త 14:6లో అన్నాడు. ట్రూత్ అంటే ఎవరంటే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. హి ఈస్ ద పర్సన్, హి ఈస్ ద ఆబ్జెక్టివ్ ట్రూత్. రెండోది ఏందంటే సత్యము అనేది లేఖనాలకి ఆపాదించబడింది. సో సత్యమైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి సత్యం. అంటే స్టాండర్డ్ మనకు ప్రమాణం. మనం నడుచుకోవటానికి, మనం జీవించడానికి, మనం ప్రేమించడానికి ఒక స్టాండర్డ్ పెట్టాడు. ఎలా ప్రేమించాలి? మనం యాక్చువల్‌గా లాస్ట్ క్లాస్‌లో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని 4 అధ్యాయంలో చెప్పబడిన మాటను గురించి, ప్రేమ గురించి చాలా విషయాలు మనం స్టడీ చేశాం. సర్వసాధారణంగా మీరు చాలా సార్లు ఈ అంశాన్ని గురించి మీరు వినుంటారు. కొత్తేం కాదు మీకు. బట్ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏమంటాడంటే గాయుతో చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే నేను ప్రేమించే ప్రేమకు ఆధారం ఒకటేందంటే స్టాండర్డ్. దేర్ ఇస్ ఎ స్టాండర్డ్. గాడ్ గివెన్ స్టాండర్డ్. సో ఆ ప్రేమ అనేది సత్యంపై ఆధారపడింది. సత్యంపై ఆధారపడింది. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే మీరు ఒకసారి దీన్ని ఇక్కడ చూడండి. లవ్ వితౌట్ ట్రూత్ ఎవరో అన్నారు. ఒక 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 క్రిస్టియన్ ఫిలాసఫర్ చెప్పినటువంటి మాట అది. ఒక క్రిస్టియన్ థింకర్ చెప్పినటువంటి మాట. ఐ హావ్ బారోడ్ హిస్ ట్రూత్. దిస్ ఈస్ ఈవెన్ కామన్ సెన్స్ కూడా కరెక్టే చెప్తుంది. లవ్ వితౌట్ ట్రూత్ ఈస్ హిపోక్రసీ. నేను ప్రేమిస్తున్నాను. కానీ ఆ ప్రేమ వెనుక ట్రూత్ లేదు. ట్రూత్ లేకుండా మరి వేషధారణే కదా మరి. ట్రూత్ లేకుండా ఖచ్చితంగా వేషధారణ.
ఆ ట్రూత్ లేకుండా, వేషధారణ లేకుండా, ఆనెస్టీ, ఇంటెగ్రిటీ ఎప్పుడు ఉంటుందంటే ట్రూత్ లవ్ బేస్డ్ ఆన్ ద ట్రూత్. అదే అపోస్తలుడైన యోహాన్ అంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో అలా, ఒకవేళ యేసుక్రీస్తు నా స్థానంలో ఉండి యేసుక్రీస్తు నా ప్లేస్ లో ఉంటే ఆ యేసుక్రీస్తు నిన్ను ఎలా ప్రేమిస్తాడో నేను నిన్ను అలా ప్రేమిస్తున్నాను అని ఈ రచయిత చెప్తున్నాడు అనమాట. సో దీన్ని బట్టి మనమేం నేర్చుకోవాలి? ఒక విశ్వాసి మరొక విశ్వాసిని ఖచ్చితంగా ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిందే అనేది ఒక ఆజ్ఞ అది. ఇట్ ఈస్ అ కమాండ్, నాట్ అన్ ఆప్షన్. మనం ఆల్రెడీ 1 జాన్‌లో చూసాం. సెకండ్ జాన్‌లో కూడా మనం చూసాం. ఖచ్చితంగా చూసాం. సత్యమును అనుసరించి నడవటం అంటే అర్థం ఏంటి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సత్యముపై ఆధారపడినటువంటి ప్రేమ చేత ఒకరినొకరు, ఎంచేతనంటే అది సామాన్యంగా మానవుని యొక్క నైజం కాదు. యేసుప్రభు ప్రేమించినట్టుగా ప్రేమించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ హ్యూమన్ నేచర్ అది. ఆర్డినరీ హ్యూమన్ నేచర్ అంటే పగ, ద్వేషము, ఓర్వలేనితనము, స్వార్థము, ఇవన్నీ నార్మల్ నేచర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో రక్షకుడుగా, ప్రభువుగా ఉండే కారణాన్ని బట్టి, మన జీవితాల్లో కలిగే పరివర్తనను బట్టి, యేసుక్రీస్తు వారి పోలికలో మనం అంచెలంచెలుగా మనం మార్చబడుతున్న నేపథ్యంలో, యేసుక్రీస్తు వలె మనం ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాలి. అది పాఠం ఇక్కడ. సో, అపోస్తలుడైన యోహాను ఆయన గాయని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? సత్యమును బట్టి ప్రేమిస్తున్నాడు. లవ్ వితౌట్ ట్రూత్ ఈస్ హిపోక్రసీ. అయితే ఇంకొక స్టేట్మెంట్ నేను ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్పిన దాని దగ్గర నుంచి నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అక్కడ అపోస్తలుడు పౌలు ఫిలిప్పీతో ప్రేమ గురించి మాట్లాడుతూ, ఎటువంటి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడో నేను చదువుతాను చూడండి. పౌలు వారి కోసం ప్రేయర్ చేస్తున్నాడు. ప్రేయర్ చేస్తున్నప్పుడు పౌలు చేస్తున్నటువంటి ప్రేయర్ పాయింట్ ఏంటి? మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు, శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ పౌలు యొక్క ప్రార్థన, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడా ఉండాలట. అసలు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఇందులో చాలా విషయాలు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రేయర్ పాయింట్స్ గురించి స్టడీ చేసేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మీరు చదువుకోండి. ఇది ఇంతటితో అవ్వలేదు. ఎందుకంటే నేను డైగ్రెస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మన స్టడీ ఫిలిపియన్ ఎపిజల్ కాదు. కాబట్టి నేను జస్ట్ ఆ థాట్ ఒక్కటి బారో చేసుకుంటున్నాను. నేను ఈ కాంటెక్స్ట్ లో చదివితే ఇంకా ఎక్కువ వివరాలు ఉన్నాయి. అయితే ఒక పాయింట్ మనం పౌలు చెప్పిన మా తలంపును బట్టి మనం ఈ కాంటెక్స్ట్ లో బారో చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ ఉండాలి? తెలివి ఉండాలి. సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందై ఉండాలి. సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి. తెలివితో ఉండాలి. అందుకని నేను సింపుల్‌గా దాన్ని ఏమన్నానంటే విజ్డమ్ అన్నా. ఎందుకంటే మీకు గతంలో చెప్పానో లేదో మీకు తెలీదు గానీ, ఇంగ్లీష్‌లో చెప్తే ఇది కొంచెం బాగా అర్థమవుతుంది. తెలుగులో కొంచెం తికమకగా ఉంటుంది గానీ, ఇంగ్లీష్‌లో చెప్పాలంటే నాలెడ్జ్ వేరే, అండర్‌స్టాండింగ్ వేరే, విజ్డమ్ వేరే. లెట్ మీ రిపీట్. నాలెడ్జ్ వేరే. ఏంటి నాలెడ్జ్ అంటే? ఇన్ఫర్మేషన్. ఎనీ ఇన్ఫర్మేషన్. అది ఆడియో ఇన్ఫర్మేషన్ కావచ్చు, టెక్స్ట్ ఫార్మాట్‌లో రిటన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, చదవచ్చు లేక వినొచ్చు. అది లేక ఆలోచించొచ్చు. ఎటువంటి సమాచారమైనా కానివ్వండి, ఇట్ ఈస్ నాలెడ్జ్ ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్. రెండవది ఏంటిది? అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్ అంటే ఏంటి? ఈ నాలెడ్జ్ మనం ఏదైతే వింటామో, ఈ నాలెడ్జ్ వెనక ఉన్నటువంటి లోతైన భావం. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి మాత్రమే కాకుండా, ఆ ఇన్ఫర్మేషన్ వెనక ఉన్నటువంటి ట్రూత్ అన్నమాట. దాని వెనక ఉన్నటువంటి మీనింగ్, దాని వెనక ఉన్నటువంటి పర్పస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించినాడు అని ప్రపంచంలో జనాలు అందరికి తెలుసు. యేసుక్రీస్తు దేవుడు. ఆయన సెలవులో ఆయన మన కోసం ప్రాణం పెట్టాడట అని ఏదో ఓ సినిమా చూడడం ద్వారానో, లేకపోతే ఒక ఫ్రెండ్ చెప్పడం ద్వారానో చాలా చాలా వినుంటారు. యేసుక్రీస్తు సెలవులో మరణించినాడు. ఆయన్ని దేవుడని వాళ్ళు కొలుస్తారు అని చెప్పి వాళ్ళు అలా అనుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? ఆ కాంటెక్స్ట్‌లో ఏమేం జరిగింది? ఆ వివరాలు వాళ్ళకి తెలియదు. దాన్ని అండర్‌స్టాండింగ్ అంటారు. సో, సువార్త చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము? వాళ్ళొక నాలెడ్జ్ వాళ్ళకి తెలుసు.
మాకు తెలుసండి. మేము చిన్నప్పటి నుంచి వింటున్నామండి అని అంటారు. ఓకే. మరి యేసుప్రభు ఎందుకు ఎందుకు చనిపోయాడు? ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే, ఏమో మాకు తెలీదు. ఎందుకు చెప్తారు ఆ మాట? ఇన్‌సైట్స్ లేవు. ఆ టెక్స్ట్, ఆ నాలెడ్జ్ యొక్క ఇన్‌సైట్స్‌నే అండర్‌స్టాండింగ్ అంటారు. సో, ఓ నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆ ఇన్‌సైట్స్‌ని లేక దానిలోని భావం అండర్‌స్టాండింగ్ లేక వివేచన అని అంటారు. సో, సమాచారం వేరే, సందేశం వేరే, దాన్ని వివేచించడం వేరే. మూడోదేంటంటే జ్ఞానము. తెలుగులో జ్ఞానం అంటాం కానీ ఇంగ్లీష్‌లో చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. విజ్డమ్ అంటారు. విజ్డమ్ అంటే అర్థం ఏంటంటే, విజ్డమ్ ఎనేబుల్స్ అస్ టు అప్లై ది అండర్‌స్టాండింగ్. అంటే ప్రాక్టికల్ లెవెల్‌లో అన్వయించుకోవడానికి సాధ్యపడేదాన్ని విజ్డమ్ అంటారు. దాన్ని అనుభవ జ్ఞానము అని కూడా అంటారు. యాక్చువల్లీ ఈ అనుభవ జ్ఞానం అనే దానికి రెండవ మీనింగ్ కూడా ఉంది. అది తీతు తిమోతి పత్రిక రెండో అధ్యాయం, మొదటి తిమోతి రెండో అధ్యాయంలో అనుభవ జ్ఞానం అన్నప్పుడు రక్షణ వచ్చుద్ది అక్కడ మీనింగ్. సో, ఆ కాంటెక్స్ట్‌లో అనుభవ జ్ఞానం అంటే మీనింగ్ ఈవెన్ పేతురు కూడా ఇంకో చోట రాస్తాడు. దానికి అందుకనే టెక్స్ట్ విత్ ద కాంటెక్స్ట్ ఉన్నప్పుడు దాని మీనింగ్ కరెక్ట్‌గా అర్థమవుతుందన్నమాట. సో, అలాగే విజ్డమ్ ఇక్కడ ఏమంటాడు? నీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానం పొందాలి. సో, లవ్ వితౌట్ విజ్డమ్ ఏం చేస్తుందంటే ఇట్ లీడ్స్ టు ఎర్రర్. ఇట్ లీడ్స్ టు ఎర్రర్. సో, లవ్ వితౌట్ ట్రూత్ ఈస్ హిపోక్రసీ. లవ్ వితౌట్ విజ్డమ్ లీడ్స్ టు ఎర్రర్. అలాగే దాన్ని గనక తిరగ చెప్పామనుకో, విజ్డమ్ వితౌట్ లవ్ ఇస్ డిస్ట్రక్టివ్. జ్ఞానం ఉంటుంది. విపరీతమైన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఉంది గానీ ప్రేమ లేదు. జ్ఞానం ఉండి ప్రేమ లేకుండా దాన్ని హ్యాండిల్ చేయకపోతే అది పాడైపోతది. పిల్లలు చెడిపోవడానికి సగం కారణం ఏంటంటే, పిల్లల్ని క్రమశిక్షణ పద్ధతిలో పెంచాలి. ఇట్ ఈస్ ట్రూ. క్రమశిక్షణ ఖచ్చితంగా అవసరమే. కానీ ఎప్పుడు క్రమశిక్షణ, ఏ క్రమశిక్షణ, ఎంతకాలం తీసుకోవాలి అనేది గనక మనకు కరెక్ట్‌గా అండర్‌స్టాండింగ్ మనకు లేదనుకోండి, ఆ విజ్డమ్ మనకు లేదనుకోండి, డెఫినైట్‌లీ పిల్లలు చేయలేకపోతారు. రివర్స్ అయిపోతారు. సో, అందుకనే వాళ్ళ క్రమశిక్షణ అక్కడ ఏం కావాలి? విజ్డమ్ ఉండాలి, ప్రేమ ఉండాలి. మరి ప్రేమ ఉండి ట్రూత్ లేకపోతే హిపోక్రసీ ఉంటది. ప్రేమ ఉండి జ్ఞానం గనక లేకుంటే ఎక్కడో మనం డీవియేట్ అయిపోతాము. మన పర్పస్, గోల్ నుంచి మనం తప్పిపోతాము. ఎక్కడో ఎర్రర్స్ మనం కమిట్ చేసే ప్రమాదం ఉంది. విజ్డమ్ ఉంది. కానీ ప్రేమ లేదు. డిస్ట్రక్షన్‌కి దారి తీస్తుంది. అలాగే ట్రూత్ ఉంది. ప్రేమ లేదు. ఇట్ ఈస్ బ్రూటాలిటీ. ఒక మనిషిలా కాకుండా మృగంగా ప్రవర్తించే ప్రమాదం. ట్రూత్ ఉండాలి. 4 ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పటికైనా మీరు దీని గురించి మీరు ఇంకా ఎక్కువ ఆలోచిస్తే మీకు బాగా సత్యమును బట్టి ప్రేమించు గాయనకు శుభమని చెప్పి రాయినది. ఆ తర్వాత రెండో వచనం ఏమంటాడంటే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అసలు ఈ ఈ మూడవ యోహాను పత్రిక ఎవరైనా నాకు మంచి బైబిల్ టీచింగ్ నేను రక్షించబడిన కొత్తలో చెప్పింటే చాలా బాగుండేది. ఐ గాట్ మెనీ రిగ్రెట్స్. ఎన్ని రిగ్రెట్స్ ఉన్నాయంటే ఇప్పుడు నేనేం చేయలేను. బికాజ్ నౌ ఐ యామ్ 66. నేను రక్షించబడిన 24వ ఏట నేను రక్షించబడ్డాను. 24వ ఏట ఎవడైనా నాకు ఈ బోధకులు ఎంతమంది బోధకులు నేను ఎంటబడ్డాను, ఎంటెంటబడ్డాను, తిరిగాను గాని, వాక్యమును కరెక్ట్‌గా ఈ పాయింట్ నాకెవరు చెప్పలేదు. ఎంతసేపు ఒకే కోణంలో నేను నేను నా నా జీవితం అంతా గడుపుకుంటూ వచ్చాను గానీ, ఈ విషయం ఇక్కడేమంటాడు అపోస్తలుడు యోహాను? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు జాగ్రత్తగా గమనించండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే స్పిరిచ్యువల్ డైమెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు స్పిరిచ్యువల్‌గా గ్రో అవుతున్నావు బావుంది. అంటే ఏమంటాడంటే, అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. అంటే ఒకే కోణంలో గురించి మాట్లాడట్లేదు అపోస్తలుడైన యోహాను. అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడంటే, యెస్ యూ ఆర్ స్పిరిచ్యువల్‌గా బాగా గ్రో అవుతున్నావు. ఫెంటాస్టిక్. వెరీ నైస్. గుడ్. బట్ నువ్వు అదొక్క కోణంలో కాదు. ఇంకా కొన్ని కోణాలున్నాయి. లైఫ్‌లో దేవుడు నిన్ను ఈ భూమి మీద పెట్టినప్పుడు, ఒక స్పిరిచ్యువల్ డైమెన్షన్ ఒకటే కాదు. దానికి ఇంకొక కోణాలు కూడా ఉన్నాయి. అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలన్నాడు. మరి అన్ని విషయంలో ఏవి అని నేను నా సొంత ఆలోచనలు పెట్టడం ఎందుకు? ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా ఒక చోట రాయబడింది. అందుకనే టెక్స్ట్ హెర్మెనెutiక్స్ అని ఇందాక మీకు చెప్పాను గదా! హెర్మెనెutiక్స్ అంటే ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద టెక్స్ట్. ఇప్పుడు అన్ని విషయంలో అని ఇక్కడ రాయబడింది. ఏమై ఉండొచ్చు అన్ని విషయంలో? బైబిల్‌లో ఎక్కడైనా అన్ని విషయంలో ఎదగటానికి అంటే ఒక కాంప్రిహెన్సివ్ పిక్చర్ ఎక్కడైనా రాయబడిందా? లేక ఎక్కడైనా నాకొక మోడల్ దొరికిందా? అంటే ఎవరో ఎందుకు యేసు ప్రభువే నాకు మోడల్. యేసు ప్రభువే నాకు మోడల్. పౌలు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. లేక
పేతురు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. లేక ఇంకొక రచయిత దగ్గరికి నేను తీసుకెళ్ళొచ్చు. కానీ నాకేమనిపించిందంటే స్టడీ చేస్తా ఉంటే, అసలు యేసుప్రభువే మనకు మోడల్ ఉన్నాడుగా. ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఎలా అన్ని విషయాల్లో జీవించాడు. మానవుడుగా యేసుక్రీస్తు వారు 30 ఇయర్స్ ప్రైవేట్‌గా ఉన్నాడు. ఎవరికీ పబ్లిక్‌గా కనపడలేదు. ఎందుకలా? 30 ఇయర్స్ ఒక సామాన్యమైన మానవుడుగా ఆయనకి పంప్ అండ్ గ్లోరీ అంటూ ఏమీ లేదు. ఆయన ఒక దేవుడు గదగా ఒక స్పెషల్‌గా ఒక సూపర్ న్యాచురల్‌గా ఆయన జీవించింది లేదు. ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్‌గా జీవించాడు. అందుకనే గదా! ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, సంఘ పెద్దలు వాళ్ళేం జేశారంటే, హౌ కెన్ యూ బి మెస్సయ్య? నో, యూ కెనాట్ బి మెస్సయ్య. ఎందుకని యాక్సెప్ట్ చేయలేదంటే, హి లివ్డ్ యాస్ ఎన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. వాళ్ళేమన్నారు? ఈయన అన్నదమ్ములు మనకు తెలీదా? ఈయన అక్క చెల్లెలు మనకు తెలీదా? వీళ్ళ తండ్రి ఎవరు? వీళ్ళ ఫాదర్ ఎవరు మనకు తెలియదా? ఈయన లైఫ్ స్టైల్ ఆల్ దీస్ 30 ఇయర్స్ మేము వాచ్ చేస్తూనే ఉన్నాం. హౌ కెన్ హి బి మెస్సయ్య? మెస్సయ్య అయితే ఇలా ఉండడు. ఆయన రాజులకు రాజు గదా! రాజులకు రాజు మానవుడే వచ్చినప్పుడు ఆయన జీవన విధానమే వేరే ఉంటుంది. దే వర్ ఎక్స్‌పెక్టింగ్ ద లయన్ ఆఫ్ జూడా. యూదా గోత్రపు సింహం వస్తుందని చెప్పి వాళ్ళు కనిపెట్టుకొని చూసారు గానీ, గొర్రె పిల్లను పంపించాడు. అట్లని చెప్పి ఆయన యూదా గోత్రపు సింహం కాదా? యూదా గోత్రపు సింహమే. బట్ ఈ ఈ మొట్టమొదటి రాకడలో ఆయన ఒక గొర్రె పిల్ల వలె జీవించాడు. రెండవ రాకడలో యూదా గోత్రపు సింహంలాగా ఆయన నిజ స్వరూపాన్ని బయటపెడతాడు. అయితే ఆయన గొర్రె పిల్ల కాక అని ఇఫ్ హి ఈస్ నాట్ ద లాంబ్ ఆఫ్ గాడ్, దెన్ వి కెనాట్ హావ్ రిలేషన్‌షిప్ విత్ హిమ్ యాస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అట్ ద లైన్ ఆఫ్ జూడా. సో, కాబట్టి ఆయన ముందు గొర్రెపిల్ల అవ్వాలి. ఆ విషయం వాళ్ళకి అర్థం కాల. అర్థం గాక వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఈయన దేవుడు కాకపోయినా దేవుడని చెప్పుకుంటున్నాడని చెప్పి యేసుప్రభువుని సిలువేశారు. సో, కాబట్టి యేసుప్రభు ఎందుకు ఒక సామాన్యమైన మానవుడిగా జీవించాడంటే, మనకు రోల్ మోడల్‌గా ఉంటానికి. అందుకనే మనకు యేసుక్రీస్తు వాళ్ళు రోల్ మోడల్‌గా ఉండటానికి, యేసుక్రీస్తు వారు అట్ ద ఏజ్ ఆఫ్ 12 ఇయర్స్ నుంచి అప్ టు ది ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ వరకు అంటే 18 ఇయర్స్ ఆయన ఎలా జీవించాడో, అదంతా కూడా ఒకే ఒక వచనంలో పొందుపరచబడింది. అది మీకెక్కడ అర్థమవుతుందంటే, లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మీకు అర్థమవుతుంది. దయచేసి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. మీరు నాతో పాటు చదవాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే, యేసు ప్రభు ఎలా అన్ని విషయాల్లో వర్ధిల్లాడు? నేను గూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అది నాకు రోల్ మోడల్. దయచేసి చూడండి. 2:52 లూకాసు వార్త. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుష్య మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కొంతమంది ఈ ఈ దేవుని యొక్క దైవత్వం, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం తెలియక, అదేంటి యేసుక్రీస్తు దేవుడైతే ఆయన వర్ధిల్లడం ఏంటండి? ఆయన పర్ఫెక్ట్ గాడ్ గదా! ఆయన పరిపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన దేవుడు. ఆయన వర్ధిల్లటం ఏంటి? అదును గాకుండా జ్ఞానమందు వర్ధిల్లాలి. అసలు కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో క్రీస్తు దేవుని జ్ఞానం అని రాయబడింది. సామెతలు 8వ అధ్యాయం గనుక చదివితే ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. సో, ఆయన జ్ఞానంలో ఎదగటం ఏంటి? వయస్సులో ఎదగటం ఏంటి? దేవుని దయందు, మనుషుల దయందు ఎదగటం ఏంటి? అది కూడా అక్కడ వర్ధిల్లుచూ ఉండెను. ఆయన గ్రో అవుతాడా? మరి యాక్చువల్‌గా ఆయన మార్పు లేని దేవుడు గదా! దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్. హౌ హి కెన్ గ్రో అని అంటారు. యెస్. కొత్తలో నాకు కూడా తెలియనప్పుడు నాకు కూడా సందేహం వచ్చింది. దీన్ని అర్థం చేసుకోవడం చేతవ్వక దాన్ని అట్లా వదిలేసా. తర్వాత నేను నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను? యేసుక్రీస్తు ఆల్రెడీ మీకు ఎప్పుడు 4 అధ్యాయాలు మీకు దేవుని కుమారుడు అన్నప్పుడు మీకు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దేవుని కుమారుడు అంటే యేసే క్రీస్తు అన్న పదాన్ని కూడా తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. యేసు అనగా అది మానవ నామము. అంటే దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు మానవుడిగా ఆయన్ని పిలవాల్సిన మనుష్య కుమారుడు కాదు సుమా. మనుష్య కుమారుడు అనేది టైటిల్. అది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోనే యేసుక్రీస్తునకు త్రిత్వంలో రెండో వ్యక్తి అయిన యేసుక్రీస్తునకు మనుష్య కుమారుడు రాయబడింది. మనుష్య కుమారుడు అనేది ఇట్ ఇస్ ఎ టైటిల్. అంటే మనిషికి పుట్టిన కుమారుడు కాబట్టి మనిషి కుమారుడు అని మీనింగ్ కాదు. ఇట్ ఇస్ ఎ ఫ్రేజ్. ఫ్రేజ్‌కి మీనింగ్ డైరెక్ట్‌గా లిటరల్ మీనింగ్ తీసుకోవడానికి ఉండదు. సో, సో, ఆయన ఆయన మనం ఏమనుకుంటున్నాము? ఆహ్, ఏమనుకుంటున్నాం? అన్ని విషయములలో వర్ధిల్లుచు అన్నప్పుడు, ఇక్కడ ఆయన సాక్షాత్తు దేవుడే అయితే, దేవుడుగా, మానవుడుగా యేసుక్రీస్తులో మనం 2 నేచర్స్ మనం చూస్తాం. ఆల్రెడీ మనం చూసాం. వన్ పర్సన్ విత్ 2 నేచర్స్ దాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అన్నారు. ఈ హైపోస్టాటిక్ యూనియన్ అంటే డివినిటీ అండ్ హ్యూమానిటీ. దీస్ 2 ఆర్ నాట్ మిక్స్డ్.
ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను మంచి థియోలాజిస్ట్‌ని కన్సల్ట్ చేసి నేను వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, దైవత్వము, మానవత్వము దే ఆర్ నాట్ మిక్స్డ్. నంబర్ 1. నంబర్ 2, దే ఆర్ నాట్ డివైడెడ్. నంబర్ 3, దే ఆర్ నాట్ సెపరేటెడ్. నంబర్ 4, దే ఆర్ వితౌట్ కన్‌ఫ్యూజన్. 4 పాయింట్లు. ఏమిటి? మానవత్వము, దైవత్వము నాట్ మిక్స్డ్. 2 మిక్స్ చేసి ఏదేదో కొత్త రావటం కాదు. నాట్ డివైడెడ్. యూ కెనాట్ డివైడ్. నాట్ సెపరేటెడ్. యూ కెనాట్ సెపరేట్. అండ్ దేర్ ఇస్ నో కన్‌ఫ్యూజన్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మర్మమై ఉన్నవాడండి. దేవుడు నా జ్ఞానానికి అందితే గాడ్ విల్ ఫిట్ ఇంటూ మై మైండ్ సెట్. నో, గాడ్ ఈస్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్. గాడ్ ఈస్ అసలు దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే ఈస్ కట్ అబౌవ్, ఈస్ డిఫరెంట్, నాట్ లైక్ మీ అని. దేవుడు మనకి ఎప్పుడు అందడు. అయితే మనం గ్రహించడానికి ట్రై చేయాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎంత మటుకు అర్థం చేసుకుంటే అంత మటుకు తీసుకోవాలి. సో ఇక్కడ ఎదిగాడు, వర్ధిల్లాడు అంటే నాట్ ఇన్ డివైన్ డైమెన్షన్, బట్ ఇన్ హ్యూమన్ డైమెన్షన్. అంటే ఒక మానవుడిగా చూడండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు, ఆయన జన్మించినప్పుడు స్వాభావికంగా జన్మించాడు. అయితే ఆదాము నైజం అందులో లేదు. కారణం ఏంటంటే ఆయన యోసేపు కుమారుడు కాదు. ఆయన దేవుని కుమారుడు. యోసేపు కుమారుడు కాదు. అంటే మరియ కనింది. అయితే సారోగేట్ మదర్ అంటారు. మీకు ఈ విషయం కనుక మీకు అర్థమైతే ఈ ట్రూత్ మీకు అర్థం. సారోగేట్ మదర్ అంటే ద ఆరిజిన్ ఈస్ నాట్ ఇన్ అ న్యాచురల్ వే, సూపర్ న్యాచురల్ వే. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, వాళ్ళు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఒక కన్యక గర్భమును జన్మించినప్పుడు సూపర్ న్యాచురల్ వేలో యేసుక్రీస్తు వారు అంటే దేవుడుగా కంటిన్యూ అయ్యాడు. దెర్ వాస్ నో బ్రేక్ బికాస్ గాడ్ ఈస్ ఫిజికల్. ఈ విషయాలు మీరు బాగా అర్థం అవ్వాలి. లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు కానీ, సువార్త చెప్పేటప్పుడు కానీ మిస్టేక్స్ లేకుండా, థియోలాజికల్ ఎర్రర్స్ లేకుండా మీరు చెప్తారు. సో యేసుక్రీస్తు ఒక హ్యూమన్ డైమెన్షన్ లో ఎదిగాడు. ఆయన చనిపోయినప్పుడు హ్యూమన్ డైమెన్షన్ లో చనిపోయాడు. ఇది ఒక మర్మం అండి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ సపరేషన్ ఉండదు. సపరేషన్ ఉండదు. డివిజన్ ఉండదు. మిక్స్ ఉండదు. కన్ఫ్యూజన్ ఉండదు. 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. సో హీ గ్రీవ్. ఎందుకంటే మనకు మోడల్ గా ఉన్నాడు. మనం ఎవరైనా కానీ ఈనాడు యేసుక్రీస్తు వారు మనల్ని అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే హీ లివ్డ్ యాజ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అందుకనే హెబ్రీ పత్రికలు అంటాడు, మనం ఎటువంటి శోధన గుండా వెళ్ళామో, ఎటువంటి టెంప్టేషన్స్ గుండా వెళ్ళామో అవన్నీ ఆయన వెళ్ళాడు. కాబట్టి మనం ఆ కృపాసనం దగ్గరికి వస్తే ఆయన మనం అర్థం చేసుకుంటాడు. ఈ విల్ అండర్స్టాండింగ్ అస్. ఆయన బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి మనల్ని స్వీకరిస్తాడు, మనకు హెల్ప్ చేస్తాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇన్ ద నిక్ ఆఫ్ ది మూమెంట్, ఈవెన్ ఇన్ ద 11th hour లో నువ్వు ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళినా కానీ, ఇప్పటిదాకా నీ ఇష్టానుసారంగా ఉంటే ఇప్పుడు వస్తావు నా దగ్గరికి అండు. ఆయన స్వీకరిస్తాడు, ఆయన హెల్ప్ చేస్తాడు. ఆయన వర్ధిల్లాడు. ఎలా వర్ధిల్లాడు? 4 కోణంలో రాయబడింది. జ్ఞానమందును, ఇన్ ద ఇంటలెక్చువల్ డైమెన్షన్. రెండోది వయస్సునందును, ఫిజికల్ డైమెన్షన్. దేవుని దయందును, స్పిరిచువల్ డైమెన్షన్. మనుషుల దయందును, సోషల్ డైమెన్షన్. సో 4 కోణాల్లో ఆయన బ్యాలెన్స్డ్ గా ఎదిగాడు. ఈ విషయం మీరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఎంతసేపు స్పిరిచువల్ డైమెన్షన్ లోని కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ మిగిలినవి పట్టించుకోరు. నేను జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ పెట్టాను. చాలా పెట్టొచ్చు, పిక్చర్స్ అన్ని చాలా ఉన్నాయి పెట్టొచ్చు, కానీ జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ పెట్టాను. ఒక ఎగ్జాంపుల్ ఏం పెట్టానంటే వర్క్ అండ్ లైఫ్. వి నీడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. అంటే వర్క్ అండ్ లైఫ్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి అందులో అందులో నేనేమంటానంటే ఈ 4 ఇక్కడ రావాలి. ఈ 4 ఎలా ఉండాలంటే బ్యాలెన్స్డ్ ఉండాలి. ఎలా ఉండాలి? ఇంటలెక్చువల్ డైమెన్షన్. అంటే ఇంటలెక్చువల్ డైమెన్షన్ అంటే జ్ఞానం ముందు ఎదగాలి మనం. వీఆర్ నెవర్ సపోజ్ టు బి ఫూల్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఈ లోకంలో జనాలు మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మనం ఫూల్స్ లాగా బిహేవ్ చేస్తాం. ఈ లోకంలో మార్కెట్ ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఎందుకు క్రైస్తవులు చెల్లకుండా ఉన్నారంటే వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఈజీగా టోపీ వేయచ్చు క్రైస్తవులకి. ఏంటంటే వాళ్ళు బైబిల్ గ్రంథం ఒకటి చదువుకుంటారు కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ అనేది పట్టించుకోరు. అసలు పేపర్ చదవరు, పేపర్లో ఏం జరుగుతుందో తెలియదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. ఒకవేళ ఈ వాక్యాన్ని వినే మీరు ఎవరైనా సరే మీరు కొంచెం దీన్ని తీవ్రంగా ఆలోచించండి. రక్షించబడ్డాం కదా అని చెప్పి మా మా నాయకులు మమ్మల్ని ఎట్లా ఎట్లా పెంచారంటే ఓ దేవుడు 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 అని చెప్పి ఫ్యామిలీతో కూడా బ్యాలెన్స్డ్ ఉండాలని మాకు నేర్పలేదు. I still remember, even there were times, when my wife was pregnant, 9 months complete అయింది.
ఎనీ టైమ్ ఆమెకు నొప్పులు వస్తే రావచ్చు, దేవుడు చూసుకుంటాడని చెప్పేసి నేను సంచి చేసుకొని 10 days గాస్పల్ క్యాంపెయిన్కి వెళ్ళాను. ఇట్ ఈస్ నాన్ సెన్స్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్లా చేయకూడదు. నేను పోకపోతే స్వార్థ పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పోకపోతే అక్కడ పరిచర్య హ్యాంపర్ అవ్వదు. సో కాబట్టి వీ నీడ్ టు స్ట్రైక్ బ్యాలెన్స్. అలాగే వర్క్ 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 అంటారు, దే నెగ్లెక్ట్ ది ఫ్యామిలీ. అలాగే మినిస్ట్రీ అంటారు. ఈ బ్యాలెన్స్డ్ ఉండడం నేర్చుకోవాలి. ఎలా? అందుకనే ఇంటలెక్చువల్ డైమెన్షన్ లో బ్యాలెన్స్ ఉండడం అర్థం ఏంటి? వీ నీడ్ టు గెయిన్. ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో కొన్ని కొన్ని పొజిషన్స్ నేను ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు నేను ఏం చేయాలంటే, అక్కడ పోయి కూడా నేనేం చేసి బైబిల్ చదువుకుంటూ కూర్చొని లోకల్ వర్క్ నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అది యాక్చువల్గా మోసం చేయడం అనమాట. నేను సంతకం పెట్టి ఆ డిపార్ట్మెంట్ లో జాబ్ తీసుకున్నప్పుడు ఏమని పెట్టి చెప్పేటంటే, ఐ విల్ డూ జస్టిస్ టు మై జాబ్ అని చెప్పి నేను సంతకం పెట్టాను. అక్కడ వాళ్ళు నాకు ఇచ్చే జీతానికి, వాళ్ళు నాకు అప్పగించిన పనికి నేను జస్టిస్ చేస్తానని చెప్పాను. అక్కడ పోయినప్పుడు నేనేం చేస్తానంటే, ఒక సిస్టమ్ నేను హ్యాండిల్ చేసేవాడిని. కమ్యూనికేషన్ ఇంజనీర్‌గా ఒక సిస్టమ్‌ని హ్యాండిల్ చేసినప్పుడు నేనేం చేసేవాడినంటే, ఆ సిస్టమ్‌కి సంబంధించినటువంటి నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి ఐ యూజ్డ్ టు గెయిన్ దట్ నాలెడ్జ్. ఎంత డెవలప్ చేశానంటే, అక్కడ సపోజ్ నలుగురు స్టాఫ్ పనిచేస్తున్నారనుకో, నలుగురిలో కూడా నేను మెరుగైనటువంటి ఆహ్, ఆహ్, నా నైపుణ్యతతో నేను ప్రభుత్వం వారు నాకు అప్పగించిన పని నేను చేశాను అనే తృప్తితో నేను ఇంటికి రావాలి. I should not fail in my job. So when I work in my job, I should be as a witness unto the Lord because I display my wisdom. I should not be fool. నేను నాకు ఈ సంగతులు తెలియవు బిగినింగ్‌లో. మా బాసు ఫుట్బాల్ ఆడుకునేవాడు. సో నాకు ఫోర్స్‌ఫుల్‌గా నేను కొన్ని రూల్స్ నేర్చుకోవాల్సొచ్చింది. ఫోర్స్‌ఫుల్స్‌గా అండ్ ఎందుకంటే ఆయన మాటకి నువ్వేదో ప్రార్థన చేస్తానంటావు, నువ్వేదో భక్తిపరుడు అంటావు. నీకిది కూడా తెలీదా అనేవాడు. ఇట్లనే అనేవాడు. నీకిది కూడా తెలీదా? నీకిది కూడా రాదంటే, అప్పుడు నేను సిగ్గుపడేవాడిని. ఛ! ఆయనకి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఐ యూజ్డ్ టు లెర్న్ మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆహ్, ఆహ్, యూనియన్ అసోసియేషన్స్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయాలి. సో కొన్ని కొన్ని ట్రూత్స్ నాకు తెలియాలి. సో కాబట్టి అక్కడ పోయిన తర్వాత కూడా బైబిల్ చదువుకుంటూ, అక్కడ పోయిన తర్వాత నేను ప్రేయర్ చేసుకుంటూ ప్రభా వీళ్ళని రక్షించండి. నిజమే చెయ్యాలి. వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. బట్ నాట్ వైల్ వర్కింగ్. వైల్ వర్కింగ్ హ్యావ్ టు డూ జస్టిస్. రైట్? కొన్నిసార్లు పర్మిషన్స్ తీసుకొని వదిలేసి మళ్ళీ మీటింగులని అదని ఫోన్ కాల్స్ గంటల గంటలు అయన్నీ తెలియక కొంతకాలం చేశాను. నాకు అర్థమైన తర్వాత అప్పుడు నేనేం చేశానంటే, ఐ యూజ్డ్ టు డూ జస్టిస్ టు మై పొజిషన్. ఆ ఉద్యోగానికి న్యాయం చేకూర్చడానికి అక్కడ భక్తి గురించి మాట్లాడకుండా, అక్కడ ఈ ఈ స్పిరిచువల్ డైలాగులు మాట్లాడకుండా, అక్కడ వర్క్ పర్ఫెక్ట్‌గా చేయటానికి, జస్టిస్ చేయడానికి, న్యాయం చేయడానికి నేను నేర్చుకునేవాడిని. అలాగే ఒక స్టూడెంట్‌గా ఉన్నావా? రీడ్ యువర్ బుక్స్. యూ బి ద నంబర్ 1 క్యాండిడేట్ ఇన్ యువర్ క్లాస్. యూ మస్ట్ బి ద గోల్డ్ మెడలిస్ట్. దట్స్ ఇట్. సో ఇంటలెక్చువల్ డైమెన్షన్‌లో ఎవ్వరు కూడా మా వాడు ఫెయిల్ అయ్యాడు, ఇంటర్వ్యూలో వెనక్కొచ్చాడు, మా వల్ల కాలేదంటానికి వీల్లేదు. ఇఫ్ క్రైస్ట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, వెన్ యూ ఆర్ బోర్న్ అగైన్ యూ కెనాట్ ఫెయిల్. దట్స్ వాట్ ఐ ఛాలెంజ్. అందుకనే ఐ ఛాలెంజ్ ఆల్ అవర్ స్టూడెంట్స్, మేబీ యూత్, మేబీ హూ ఎవర్ యూ ఆర్. You are supposed to be the cream of the society. You are supposed to bless the nation. మన దేశాన్ని మనం బ్లెస్ చేయాలి. దేశానికి మనం సపోర్ట్ చేయాలి. మనం పనిచేసే వ్యవస్థలో అది మల్టీనేషనల్ కంపెనీ కావచ్చు, ఒక ప్రైవేట్ సంస్థ కావచ్చు, నువ్వు చేసే వ్యాపారమే కావచ్చు, లేకపోతే నువ్వు చేసే ఎనీ ప్రొఫెషన్, యు ఆర్ సపోజ్ టు బి ద బెస్ట్. ఎందుకంటే ఆ విజ్డమ్ దేవుడు జ్ఞానం ఇస్తాడు. సో ఇంటలెక్చువల్ డైమెన్షన్ లో కూడా మనం వీ నీడ్ టు గ్రో. అంచెలంచెలుగా గ్రో అవ్వాలి. ఓ జాబ్‌లో చేరావా? యూ లుక్ ఫర్ ప్రమోషన్. యూ లుక్ ఫర్ ది హైయర్. నాకెందుకండి? నాకిది చాలండి. నాకు స్వార్థ చేసుకోవడానికి, నాకు ఎయడానికి టైం ఉంటే చాలనుకుంటా. నేను కూడా అలాగే అనుకునేవాడిని. తప్పేం కాదు. బట్ ఇంటలెక్చువల్ డైమెన్షన్‌లో యూ కెనాట్ బి ఎ ఫూల్. సో దేవుడు బైబిల్ అసలు డిక్టోనమీ ద్వితీయోపదేశ కాండంలో ఆయన బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ, నువ్వు తలగా ఉంటావు గానీ, నువ్వు తోకగా ఉండవని ఎంత క్లియర్‌గా చెప్పాడండి. దట్స్ గాడ్స్ ఎక్స్‌పెక్టేషన్. ఇంటలెక్చువల్ డైమెన్షన్‌లో మీరు విశ్వాసులని చెప్పుకుంటూ, మీ పుస్తకాలు చదవకుండా స్టూడెంట్‌గా ఉంటూ ప్రార్థన చేయడం దట్ ఇస్ నాట్ కరెక్ట్. యూ మస్ట్ వర్క్ హార్డ్. యూ మస్ట్ రీడ్ యువర్ బుక్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక జాబ్ ఒక ప్రొఫెషన్ చేస్తున్నప్పుడు, ఒక లెవెల్‌లో మెయింటైన్ చేస్తున్నప్పుడు, అక్కడ యూ షుడ్ హావ్ సఫిషియంట్ విజ్డమ్ టు హ్యాండిల్ యువర్ సిట్యుయేషన్. ఒక క్రైసిస్‌ని మెయింటైన్ చేయాలా? లేక ఒక సిట్యుయేషన్ మెయింటైన్ చేసినప్పుడు దేవుని జ్ఞానం కోసం ఖచ్చితంగా వి నీడ్ టు డూ అవర్ జాబ్. వి కెనాట్ బి ఫూల్స్ అండ్ వి కెనాట్ బి ఫెయిల్యూర్. అది మొదటి. రెండోది ఏంటంటే ఫిజికల్ డైమెన్షన్.
ఫిజికల్ డైమెన్షన్ అనగానే మనం ఏం గుర్తు చేసుకోవాలి? తిండి. ఎంత తినాలో అంత తినాలి. ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంత ఎక్సర్సైజ్ చేయాలి. ఎంత రెస్ట్ తీసుకోవాలో అంత రెస్ట్ తీసుకోవాలి. 3 విషయాలు ఫిజికల్ డైమెన్షన్‌లో. ఎంత తినాలో అంత తినాలి. ఏది తినాలో అది తినాలి. ఇష్టం వచ్చినట్టుగా బర్గర్స్, ఇష్టం వచ్చినట్టుగా పిజ్జాస్, ఇష్టం వచ్చినట్టుగా ఆయిల్ ఫుడ్స్ తింటే యూ విల్ పే ఫర్ ఇట్. నువ్వు ఎంత పెద్ద భక్తిపరుడవైనా గాని యూ విల్ పే ఫర్ ఇట్. సో, కొంతమంది సేవకులకు నాకు బిగినింగ్‌లో అనుకునేవాడిని. అబ్బాయి! సేవకులకి ఇంత పెద్ద బడ్జుంటది. పిచ్చి పిచ్చిగా తినేస్తారేమో అని. నిజమేలే. ఎందుకంటే ఇండ్లకి వెళ్లి ప్రేయర్ చేసినప్పుడు, లేక వాళ్ళ ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు, "అన్నా మీకోసమే చేసామన్నా, మీకోసమే చేసామని" తోడుతా ఉంటారు. సో, ఐ హావ్ లెర్న్డ్ ఎ డిసిప్లిన్. నాకు తెలియనప్పుడు నేను గూడా, అయ్యో! వీళ్ళేమనుకుంటారో ఏమో, వీళ్ళని హర్ట్ చేయకూడదు గదా! అని చెప్పి బట్ ఇదైతే మున్సిపాలిటీ డస్ట్‌బిన్ అయితే గాదుగా. సో, వాళ్ళు పెట్టే ఫుడ్ వాళ్ళు ప్రేమతో పెడుతుండొచ్చు. మీరు ప్రేమతో పెడుతున్నారు గానీ, నా టమ్మీ అయితే ఇది మున్సిపాలిటీ డస్ట్‌బిన్ గాదు గదా! మొత్తం డంప్ చేయటానికి. సో, ఐ షుడ్ ఆల్సో లెర్న్ టు సే నో. ఎంత తినాలో అంత తినాలి. ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి. ఏది తినాలో అది తినాలి. ఏ వయసుకు తగినట్టుగా ఆ వయసుకు మనం బ్యాలెన్స్‌డ్‌గా ఫిజికల్ డైమెన్షన్‌లో వి నీడ్ టు గ్రో. వి నీడ్ టు గ్రో. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటారని వదిలేయడం కరెక్ట్ కాదు. నాకు తర్వాత అర్థమైందేంటంటే, దేవుని సేవకులకి ఏంటంటే, వాళ్ళు ఎక్కువ సేపు కూర్చుంటారు. వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్‌సైజెస్ ఉండవు. అటువంటప్పుడు ఏం ఏం చేయాలి? నేను ఇప్పటికి కూడా అంతే. రోజుకి కొన్ని గంటలు కూర్చొని నేను పీపీటీస్ మీద వర్క్ చేసుకుంటాను. బట్ అట్ ద సేమ్ టైమ్ వాకింగ్, మార్నింగ్ వాక్ చేయటము, ఈవినింగ్ వాక్ చేయటము, ఇటువంటి సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఎక్కువసేపు కూర్చోకుండా అలారం పెట్టుకొని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేయటమా, ఎవ్రీ 1 అవర్ లేయటమా, లేక మనం ఈటి గురించినటువంటి ఒక జాగ్రత్త. సోషల్ మీడియాలో బోలెడంత సమాచారం ఉంది. బ్యాలెన్స్డ్‌గా హెల్త్ మెయింటైన్ చేయటానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, సో బీపీలు, షుగర్‌లు, గ్యాస్ట్రిక్ ట్రబుల్‌లు ఇవన్నీ ఏమి రాకుండా హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఎంచేతనంటే మొదటి కొరింథీ 6:19లో చెప్పబడిన మాట ప్రకారంగా ఈ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము. బికాజ్ అవర్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Every believer is supposed to take proper care about his body because the Spirit of God is dwelling within us. దీన్ని ఎలా చూసుకోవాలో ఆ బాధ్యత వీఆర్ స్టీవర్డ్స్. మన గృహ నిర్వాహకులం. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. యు ఆర్ ఓన్లీ స్టీవర్డ్. ఒక గృహ నిర్వాహకుడు, ఆయన యజమానుడు. కనుక ఆ యజమానుడికి మనం లెక్క చెప్పాలి. ఇంటలెక్చువల్ డైమెన్షన్‌లో మనం షుడ్ బి వెరీ, వెరీ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఫిజికల్ డైమెన్షన్‌లో కూడా వెరీ, వెరీ అసలు బైబిల్ ఏం చెప్తున్నాడు? నువ్వు కష్టపడకుండా తినొద్దన్నాడు. యూ మస్ట్ వర్క్ హార్డ్. సోమరిపోతులకు బైబిల్ గ్రంథంలో స్థానం లేదు. లేజీ అసలు లేజినెస్ అనేది వన్ ఆఫ్ ది 7 డెడ్లీ సిన్స్. మీకు తెలుసా ఆ సంగతి? బైబిల్ పండితులు ఏం చేశారంటే 7 డెడ్లీ సిన్ అని కేటగరైజ్ చేశారు. 7 డెడ్లీ సిన్‌లో ఒక సిన్ ఏందంటే లేజినెస్. నో బిలీవర్ ఈస్ సపోజ్డ్ టు బి లేజీ. ప్లీజ్ టేక్ దిస్ స్టేట్మెంట్ వెరీ సీరియస్‌లీ. సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2లో అంటాడు. చాప్టర్ 3లో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు గనక కష్టపడకపోతే మీరు తినొద్దంటాడు. నేను ఆ మాటకొస్తే నేనేమంటానంటే, అన్నం ముందు పెట్టుకుంటున్నప్పుడు లార్డ్ థాంక్ యూ ఫర్ ద ఫుడ్ అని అనకమునుపు, డిడ్ ఐ వర్క్ సఫిషియంట్‌లీ టు ఈట్ థిస్ ఫుడ్? యామ్ ఐ ఎలిజిబుల్ టు ఈట్ థిస్ ఫుడ్ అని మన ఇంట్లో కూడా మనం తినబోయే అన్నానికి కూడా మనం అటువంటి ప్రార్థన చేసుకోవడం మంచిదని నేర్చుకోవాలి. సో, ఫిజికల్ డైమెన్షన్ అండ్ దెన్ స్పిరిచ్యువల్ డైమెన్షన్. స్పిరిచ్యువల్ డైమెన్షన్ ఏంటి? స్పిరిచ్యువల్ డైమెన్షన్‌లో మనం ఎంత ఎదగాలంటే, సోషల్ డైమెన్షన్‌లో యూజ్‌ఫుల్‌గా ఉండాలి. ఎవరో ఒకాయన భలే చెప్పాడు. ఏమన్నా అంటే, "వి ఆర్ సో స్పిరిచ్యువల్ థట్ వి ఆర్ నాట్ యూజ్‌ఫుల్ ఫర్ ఎనీబడీ." వాట్ ఈస్ యూజ్? లెట్ మీ రిపీట్. "వి ఆర్ సో స్పిరిచ్యువల్ థట్ వి ఆర్ నాట్ యూజ్‌ఫుల్ ఫర్ ఎనీవన్." వాట్ ఎ ట్రాజెడీ. కొంతమందేమో కంప్లీట్ సోషల్ వర్క్ మీద హ్యాంగ్ ఆన్ అవుతారు. ఎంతసేపు సోషల్ వర్క్ వాడికి, వీడికి బట్ వి నీడ్ టు స్ట్రైక్ బ్యాలన్స్. 4 యేసు ప్రభు అంతటి సాక్షాత్తు దేవుడే మానవుడిగా ఉన్నప్పుడు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును అంటే ఇంటలెక్చువల్ డైమెన్షన్, ఫిజికల్ డైమెన్షన్, స్పిరిచ్యువల్ డైమెన్షన్ అండ్ సోషల్ డైమెన్షన్. అల్టిమేట్‌లీ సోషల్ డైమెన్షన్ అంటే వన్ అనదర్. అది సంఘమే అవ్వచ్చు, అది సమాజమే అవ్వచ్చు, దేశమే అవ్వచ్చు. దేవుడు మనల్ని ఎక్కడ పెడితే అక్కడ మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ఇతరులను బ్లెస్ చేసే వాళ్ళగా ఉండాలి. అది సోషల్ డైమెన్షన్. ఈ సొసైటీలో మనం ఉపయోగకరంగా ఉండాలి. ఈ సొసైటీలో భక్తులం అని జెప్పి మన దేశ సాంప్రదాయం ఏం చెప్తుంది? నువ్వు భక్తిపరుడివైతే కొండెక్కు. ఎవరికీ సంబంధం లేదు. నువ్వు సన్యాసం పుచ్చుకో.
నువ్వు ఎవరిని చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరిని వినొద్దని బైబిల్ చెప్పట్లా. బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు లోకంలో ఉండాలి. లోకం నీలో ఉండటానికి వీల్లేదు. ఆ లోకంలో నీవు నాకు సాక్షులుగా ఉండాలి. సాక్షులై ఉన్నారు. ఉన్నావా లేదని మనం పరీక్షించుకోవాలి. సాక్షులవై ఉన్నారు మీరు. మీరు లోకంలో ఉప్పై ఉన్నారు. మీరు లోకంలో వెలుగై ఉన్నారు. ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టు. సాక్షులై ఉన్నారు, ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. అది సోషల్ డైమెన్షన్‌లో వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్‌ఫుల్. దీనికి దోహదం ఏంటి? స్పిరిచ్యువల్ డైమెన్షన్. యాక్చువల్‌గా నేనేమి ఎక్స్‌పెక్ట్ చేశానంటే లేఖనాల్లో రాసినప్పుడు మొట్టమొదట దేవుని దయందును అని పెట్టుండాల్సింది. మొట్టమొదటి దేవుని దయందును పెట్టి, రెండవది జ్ఞానమందును, మూడోది వయస్సునందును, నాలుగోది మనుషుల దయందును పెట్టింటే సరిపోయిండేది గదా! అని అనుకున్నాను. కానీ బైబిల్ అలా పెట్టలా. అలా ఎలా పెట్టారంటే ముందు జ్ఞానమందును అన్నారు. యూ హ్యావ్ టు గ్రో. చిన్నప్పటి నుండి యేసుక్రీస్తు వారు అంచెలంచెలుగా పెరుగుతూ హి గ్రూ ఇన్ విజ్డమ్ అండ్ హి గ్రూ ఇన్ స్టేచర్. హి గ్రూ ఇన్ ద ఫేవర్ విత్ గాడ్ అండ్ హి గ్రూ విత్ ఫేవర్ విత్ మ్యాన్. అపోస్తలుడు యోహాన్ అంటాడు, "దాయి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు స్పిరిచువల్‌గా గ్రో అవుతున్నావు. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, అన్ని విషయములలో వర్ధిల్లాలి. ఎలా ఉండాలి? సౌఖ్యంగా ఉండాలి." ఈనాడు ఎక్కువ శాతము క్రైస్తవులు ఎందుకు సౌఖ్యంగా లేరు? ఎందుకు సుఖంగా లేరు? ఎందుకు వాళ్ళు నిమ్మళంగా, పీస్‌ఫుల్‌గా లేరు అంటే, దే డిడ్ నాట్ హావ్ ప్రాపర్ ఫౌండేషన్. పేరెంట్స్ ప్లీజ్ రిమెంబర్, వెన్ యూ బ్రింగ్ అప్ యువర్ చైల్డ్, ప్లీజ్ బ్రింగ్ అప్ యువర్ చైల్డ్ ఇన్ దిస్ బ్యాలెన్స్డ్ మ్యాటర్. అందుకనే చిన్నపిల్లల్ని డెడికేట్ చేసేటప్పుడు గాని, లేకపోతే చిన్నపిల్లల్ని పేరెంటింగ్ విషయంలో మాట్లాడినప్పుడు గాని, నేను సర్వసాధారణంగా ఈ టెక్స్ట్ తీసుకొని ఈ మాటలు వాళ్ళకి చెప్తా ఉంటాను. మీరిలా ఉండండి. మీ పిల్లల్ని ఇలా పెంచండి. అప్పుడు వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? చాలా హెల్తీగా ఉంటారు. చాలా హెల్తీగా ఉంటారు. చాలా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. ఎక్కడ కంగారు పడరు. వాళ్ళకి కావాల్సినంత విజ్డమ్ ఉంటుంది. లైఫ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? క్రైసిస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎమర్జెన్సీస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇంటలెక్చువల్ డైమెన్షన్‌లో వాళ్ళు ప్రాపర్‌గా పెరుగుతారు. మన 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 ఇళ్ళలో మన పిల్లల్ని ఎలా పెంచుతామంటే పిచ్చోళ్ళలాగా పెంచేస్తాము. అమాయకుల్లాగా పెంచేస్తాము. బయటికెళ్ళిన తర్వాత వాళ్ళంతా దమ్మిడి పనికిరాని వ్యక్తుల్లాగా తయారైపోతారు. ఓకే. దేవుని వాక్యం అంతా కంఠస్థం చేస్తారు. దే థింక్ దట్ గాడ్ విల్ హెల్ప్ దెమ్. దేవుడేమంటాడంటే యేసుప్రభు ఎలా ఎదిగాడో చూడండి. యేసుప్రభులాగా మీరు బతకండి. మన టార్గెట్ కూడా అదే గదా! క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఇదేగా. క్రీస్తు పోలి నడుచుకోవడం అంటే ఇదే. సో, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అపోస్తలుడైన యోహాను ఏమంటాడంటే, మూడో వచనము, నాలుగో వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. బహుశా ఒక కాపరిలాగా ఆయన పరిచర్యలో ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నటువంటి ఆ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ లాగా నాకనిపిస్తుంది. ఎందుకంటే, నా పిల్లలు అన్నాడు. స్పిరిచువల్ టర్మ్స్‌లో సువార్త చెప్పి, సువార్త ప్రయాసపడి, సువార్త ప్రకటన ద్వారా రక్షించబడిన వారిని పెంచుతున్న నేపథ్యంలో వాడే భాష అన్నమాట. ఎందుకంటే, పేతురు మార్కుతో మాట్లాడుతున్నప్పుడు నా కుమారుడైన మార్కు అని అంటాడు. అలాగే పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు నా కుమారుడైన తిమోతి అంటాడు. ఇక్కడ కూడా అపోస్తలుడైన యోహాను నా పిల్లలు అన్నారు. బహుశా అపోస్తలుడైన యోహాను ఏ సంఘాన్నైతే పెంచుతున్నాడో, ఏ సంఘములో ఆయన చేసిన పరిచర్య వలన రక్షించబడి ఎదుగుతున్నారో, వాళ్లకు రాస్తున్నట్టున్నాడు. అందుకనే ఆయన ఏమంటాడంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. సత్యమును అనుసరించి నడుచుకుంటారు. సత్యం అనేది స్టాండర్డ్. అంటే యూ ఆర్ వాకింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్. ఇంకో మాటలో చెప్పాలంటే ఆదికాండము 6 అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ హానోకు దేవునితో నడిచెను అని రాశారు. దేవునితో నడిచినన్నా ఒకటే, సత్యం అనుసరించి నడుచున్నాం అంటే ఒకటే. వాక్యానుసారంగా నడుచుకోవాలి. అపొస్తలుడు పౌలు ఆయన కొలస్సీ పత్రికలో గాని, ఫిలిప్పీ పత్రికలో గాని అదే అంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళుగా ఉండాలి. దేవుని ఇష్టం నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళు ఉండాలి. అంటే అర్థం ఏంటి? సత్యమును అనుసరించి నడుచు నడుచుకుంటున్నారు. ఇక్కడ ఏమైంది? ఎవరికైతే ఉత్తరం రాస్తున్నాడో వాళ్ళు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు. ఈ విషయము అక్కడ ఉన్నటువంటి సహోదరులు వచ్చి ఈయనకి రిపోర్ట్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? సత్ నీ సత్య ప్రవర్తన గాయ గురించి మాట్లాడుతున్నాడు. నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని సంతోషించింది. ప్రియమైన సహోదరి సోదరులారా, మీరు ఒక మందగా ఉన్నప్పుడు
మీరు సత్యములో ఎదుగుతుండగా, మీరు సత్య ప్రవర్తనను మరి కలిగి ఉన్నప్పుడు, మీ నాయకులు, మీ కాపరులు, లేక మీ బోధకులు, మీ మీ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు డే అండ్ నైట్లు మీకోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని పోషిస్తూ, మీ బాగోగుల కోసం ప్రయాసపడుతున్నారో, వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషపడుతున్నారా? అందుకనే ఇంకో చోట ఆయన అంటాడు, వాళ్ళు 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 బాధపడకుండా, వాళ్ళు కన్నీరు కన్నీరు విడవకుండా ఉండేలాగా మీరు వాళ్ళని సంతోషపెట్టండి. మీరు వారికి విధేయత చూపించండి అని అన్నాడు. సో, కాబట్టి మంద గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, విశ్వాసులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, లేక కాంగ్రిగేషన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ట్రూత్ ఏంటంటే, మీ సత్య ప్రవర్తనను బట్టి ఇతరులు మిమ్మల్ని గురించి మీ నాయకుల దగ్గరికెళ్ళి, "అన్నా పలాని ఫ్యామిలీలో పలాని బ్రదర్, పలాని సిస్టర్, అబ్బా! వాళ్ళ ప్రవర్తన ఎంత గ్రాండ్‌గా ఉందంటే వాక్యానుసారంగా జీవిస్తున్నారండి. వాళ్ళ ప్రవర్తనలో సత్యం కనపడుతుందండి. ట్రూత్ కనపడుతుందండి. దే ఆర్ దే ఆర్ దే ఆర్ ఇన్కల్కేటింగ్ ద ట్రూత్. దే ఆర్ ప్రాక్టీసింగ్ ద ట్రూత్" అన్నప్పుడు నాయకులు మిమ్మల్ని బట్టి సంతోషపడతారు. మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. సో, హోల్ 1-8 వర్సెస్‌లో మనకు అర్థమైన పాయింట్ ఏంటంటే, సో, గాయి ఆత్మలో వర్ధిస్తున్నాడు, వర్ధిల్లుచున్నాడు. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. అతని ప్రవర్తన సత్ప్రవర్తన. అతడు ప్రేమగల వ్యక్తి. పరదేశులకు అయిన సహోదరులకు విశ్వాసికి తగినట్టుగా దేవునికి ఉపచారం చేస్తున్నాడు. అదే ఇక్కడ అంటాడు 5వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా ఈ మాటలు అవన్నీ నేను ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టాను. ప్రియుడా 5వ వచనం. ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన, వారంటే ఎవరు? ఎవరైతే సువార్త పరిచర్య లేక వాక్య పరిచర్య చేయటానికి అపోస్తలుడైన యోహాను చేత పంపబడ్డారో, వాళ్ళ అవసరతల కోసము అన్యజనుల దగ్గర ఏం తీసుకోలేదంట. వాళ్ళేం చేశారంటే, దేవునిపై ఆధారపడి వచ్చారు కాబట్టి అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడంటే, వాళ్ళు అన్యజనుల దగ్గర ఏం రిసోర్సెస్ తీసుకోలేదు. వాళ్ళు వాళ్ళు దేవునిపై ఆధారపడి, ఎందుకంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఇద్దరిద్దరిని పంపిస్తున్నప్పుడు ఏమన్నారంటే, ఆయనేమన్నాడు? "మీరు వెళ్ళండి. పనివాడు జీతమునకు పాత్రుడు. నేను చూసుకుంటా అవన్నీ" అని అన్నాడు. ఆ తర్వాత వెళ్ళేమన్నాడు? ఆతిథ్యం ఇయ్యమన్నాడు. నా పేరట ఎవరికైనా ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీకింత బహుమానం వస్తుంది. దాంట్లో గూడా శిష్యుడు అంటే ఒక బహుమానము, అలాగే ప్రవక్త అని వస్తే మరొక బహుమానం. త్రికోణంలో 3 డైమెన్షన్స్‌లో మనం అక్కడ చూస్తాం. సో, కాబట్టి ఆతిథ్యం ఇవ్వాల్సిందేమో బాధ్యత, సంఘానికి బాధ్యత. ఈ నాయకులు అయిన వాళ్ళు అన్యుల పైన ఆధారపడకుండా, బోధకులు అవిశ్వాసుల పైన ఆధారపడకుండా, వాళ్ళిచ్చే వాళ్ళ వాళ్ళిచ్చే మెహర్బానీ లేక వాళ్ళ కానుకల పైన ఆధారపడకుండా, విశ్వాసులు ఇచ్చే దానిపైన ఆధారపడి రావాలి. అందుకనే ఈయనేమంటున్నాడంటే, పరదేశులైన సహోదరులకు విశ్వాసికి తగినట్టుగా దేవునికి ఉపచారం చేయుచున్నాడు. అది సత్యమునకు సహాయపడడం అంటే. 8వ వచనం. మనం సత్యమునకు సహాయపడమన్నట్టు అట్టి వారికి ఉపచారము చేయ బద్దులమై ఉన్నాం. ఒట్టి ఆతిథ్యం ఇస్తే సరిపోదు. ఆతిథ్యంతో పాటు ఉపచారం కూడా చెయ్యాలి. సో, అది ఎట్లా చేస్తారు? అతనిలో ఆ ప్రేమ అనేది ఉండాలి. ఇది గాయిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, గాయిను ఆయన అభినందిస్తున్నాడు. ఏమని అభినందిస్తున్నాడు? ఆత్మలో వర్ధిల్లుచున్నావు, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు, సత్య ప్రవర్తన ఉంది, ప్రేమగల వ్యక్తి కనుక ఏం చేశాడంటే, పరదేశులైన అంటే స్థానికులు కాదు వాళ్ళు, గెస్ట్‌లు వాళ్ళు. పరదేశులైన సహోదరులు, గెస్ట్‌లు వాళ్ళు. కాబట్టి ఒక విశ్వాసిని ఎలా ఆనర్ చేయాలో, దేవునికి చేసినట్టుగా వాళ్ళకి ఉపచారం చేస్తున్నాడు. అందుకనే గాయిను అప్రిషియేట్ చేస్తున్నాడు. సరే, అప్లికేషన్ పార్ట్ వచ్చినప్పుడు నేనొక ప్రశ్నేస్తా. ఈ గాయులాగా వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ యూ డిడ్ ఇట్? మీరు గాయులాగా గాయును ఎట్లయితే అభినందించాడో, దేవుడు మిమ్మల్ని అభినందించగలడా? గాయకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్, గాయు చేసినటువంటి పరిచర్యలో మీరేమన్నా చేశారా? ఒకప్పుడు నాకు బాగా గుర్తు. రక్షణ పొందిన కొత్తలో సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎంత ఆతిథ్యం అండి. అసలు ఆతిథ్యం అంటే బక్సింగారి సహవాసంలో పెట్టింది పేరు. పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కూడా అసలు ఎట్లా సేవ చేసేవాళ్ళంటే అసలు మతిపోయేదన్నమాట. అసలు హ్యూమిలిటీ అయ్యేదా? నేనేంటి? నన్ను వీళ్ళు ఇట్లా సేవ చేస్తారేంటి? ముక్కు మొహం తెలీదు అంటే క్రీస్తుని బట్టి. సిలువలో యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమను బట్టి ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులంగా
వాళ్ళు ఎంత తగ్గించుకునే వాళ్ళు, ఎంత ప్రేమ చూపించేవాళ్ళు, ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు. అసలు చెప్పడానికి వీలు ఈ దినాలైతే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, దేర్ ఎండ్స్ మ్యాటర్. ప్రైజ్ లార్డ్ కూడా చెప్తే సరిపోద్దనుకుంటారు. ఈ గాయలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అస్సలు అంటే దాని అర్థం నేనేదో మీ దగ్గర రాగానే నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పడం కాదు. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఐఎమ్ సేయింగ్ ఇన్ జనరల్. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. ఆత్మలో వర్ధిల్లాలి, సత్యమును బట్టి నడుచుకోవాలి, బిబ్లికల్ స్టాండర్డ్స్ ని బట్టి నడుచుకోవాలి, ప్రవర్తనలో సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. దాని ఫలితం ఏంటంటే సహోదరులకు దేవునికి ఉపచారం చేసినట్టుగా చెయ్యాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, రెండో భాగం 9-11. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రధానత్వమును కోరుతున్నాడు. సరే, ఐ థింక్ ఇట్ ఈస్ 8:57. ఏమండి, ఆ, ఆశీర్వాదం గారు, 9 వస్తుంది, వీడికి ఆపేయమంటారా లేకపోతే కంటిన్యూ చేసి క్లోజ్ చేయమంటారా? ఇంకొక 10 నిమిషాల్లో అయిపోవచ్చేమో. ఆశీర్వాదం గారు, ఆశీర్వాదం గారు లేరా? 8:58. అన్నా అన్న మరి ప్రైజ్ అన్నా. ఇంకొక 10 నిమిషాలు తీసుకోమంటారా లేకపోతే నెక్స్ట్ వీక్ చూద్దామంటారా? అంటే ఇప్పటికి అయిపోయినట్టే కదన్నా? అవలేదు, అదే అంటున్నా నేను. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ లో ఉన్నాము. ఇంకొక 10 నిమిషాలు అయితే ఈ బుక్ అయిపోద్ది. మరి చేసేసేద్దామన్నా. ఓకే, థ్యాంక్ యూ. సో బిల్కుల్ అది ముగించేద్దాం. రెండో భాగము 9-11 దియోత్రెఫే తిరుగుబాటు విషయమే హెచ్చరికలు. సరే ఏంటి హెచ్చరికలు? ఏంటి? 9వ వచనం నుంచి, నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మిమ్మల్ని అంగీకరించటం లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేర్చున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని కూర్చున్నవాడు కాదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి గురించినటువంటి ఏమేమి మాట్లాడు బుల్లెట్ పాయింట్స్ నేను క్రోడీకరించాను చూడండి. ఏం చేస్తున్నాడంట? ప్రధానత్వమును కోరుతున్నాడు. ఇప్పుడు అపోస్తుడనే యోహాను నా పిల్లలారా అని చెప్పి సంఘానికి రాస్తున్నప్పుడు ప్రధానత్వం కోరుతున్నాడు అని అర్థం అంటే దాన్ని బట్టి మీనింగ్ ఏంటిదంటే, అపోస్తుడనే యోహాను ఇతను యోగ్యుడు, ఇతను అర్హుడు కాబట్టి నాయకుడిగా ఉంటే బాగుండు అని పెట్టిన వ్యక్తి కాదు. అయితే ఈయన ఏం చేశాడంటే జబర్దస్తిగా లీడర్షిప్ అనేది టేక్ ఓవర్ చేశాడు. ఈ దినాల్లో సంఘాల్లో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నేను లీడర్ అవ్వాలి, నేను లీడర్ అవ్వాలి, నేను లీడర్ అవ్వాలి, నేను నాయకుడు అవ్వాలి, నేను కాపర్ అవ్వాలి అనే కాపరితనానికి కాంపిటీషన్ పెట్టుకొని, నాయకత్వానికి కాంపిటీషన్ పెట్టుకొని, ఏదో అవకాశం కలిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కబ్జా చేసేస్తారు. ఐ థింక్ నా అభిప్రాయం ఏంటిదంటే దియోత్రెఫే ఆ కేటగిరీలో ఉన్నాడే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానత్వం కోరుతున్నాడు అని అపోస్తలుడైన యోహాను అనవలసిన మాట కాదు. మేము ఆయన్ని నాయకుడిగా మేము పెట్టాము, కానీ హీ డిసప్పాయింటెడ్ అస్. ఆయన ఉండవలసిన పద్ధతులు లేడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలా అనట్లేదు. ప్రధానత్వాన్ని కోరుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? అసలు అపోస్తలుడైన యోహాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అపోస్తలుడైన యోహానికి ఎదురు తిరిగాడు. అపోస్తలుడైన యోహాను చెప్పినట్టు సూచనలు కానివ్వండి, అపోస్తలుడైన యోహాను చెప్పిన టీచింగ్స్ కానీ, ఫస్ట్ లెటర్ లో ఆయన చెప్పాడు, సెకండ్ లెటర్ లో చెప్పాడు. ఈయన యాక్సెప్ట్ చేయకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడైన యోహాను ఉద్దేశించి చెడ్డ మాటలు వదులుతున్నాడు. సహోదరులను చేర్చుకోవటం లేదు. మరి వచ్చిన గెస్ట్లు వస్తారు, వాళ్ళు వేరే ఊరు నుంచి వస్తారు, వాళ్ళని చేర్చుకోకపోతే ఎట్లా? అంటే ఈయన చేర్చుకోవాలంటే ఈయన ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చేసాడు, లీడర్షిప్ రోల్లో ఉండిపోయాడు. ఈయన బహుశా అపోస్తలుడైన యోహాను ఆ, ఆ, ఆయన ఆయన అపాయింట్ చేసిన లేక తను అక్కడ పెట్టినటువంటి నాయకుడు అయ్యే అవకాశం లేదు అని నేను అనుకుంటున్నాను. అపోస్తలుడు యోహాను యాక్సెప్ట్ చేయట్లేదు, లేక ఒకప్పుడు ఆయనే పెట్టి ఉంటాడు, తర్వాత వద్దన్నారా, లేకపోతే అవన్నీ మనకు వివరాలు ఎక్కువగా రాయబడలేదు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. ప్రధానత్వాన్ని కోరుతున్నాడు. మనం ఎవరం కూడా ప్రధానత్వం అనేది కోరకూడదు. దేవుడిస్తేనే తీసుకోవాలి. ఇట్ ఈస్ గాడ్స్ కాలింగ్. దేవుడు పిలుపును బట్టి సంఘంలో నాయకుడిగా ఉండాలి, కానీ దేవుని పిలుపు లేకుండా ఈయన బాగా చేయట్లేదు కాబట్టి నేను చేస్తా చూడు అంటానికి
ఇదేం ఫుట్బాల్ ఆట కాదు అది, లేదా క్రికెట్ ఆట కాదు. ఆయన ఆయన సిక్సర్ కొట్టట్లేదు, నేనైతే చేస్తా, ఆయన పక్క జరగమని చెప్పు, అటువంటి ఆట కాదు ఇది. సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘంలో ఎవరు ఏ పాత్ర పోషించాలి, ఎవరు ఏ పని చేయాలని చెప్పి దేవుడే డిసైడ్ చేస్తాడు. ఎలా డిసైడ్ చేస్తాడు? ఆయా కృపావరాలు ఇస్తాడు, ఆ విధంగా పిలుస్తాడు. దేవుడు ఎవరిని ఎందుకు పిలిస్తే వాళ్ళు ఆ పని చేయాలి, నథింగ్ మోర్ నథింగ్ లెస్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దియోత్రేఫే దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. మన సంఘంలో ఎవరు కూడా దియోత్రేఫే టైప్ పీపుల్ ఉండటానికి వీల్లేదు. ప్రధానత్వం అనేది నేను కోరుకోకూడదు. నాయకులు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ ఐ థింక్ దేవుడు మీకు ఈ పని అప్పగించున్నాడు, మీరు మీరు ఇది చూస్తారా, మీరు ఇది చేస్తారా అని ఒక్కొక్క పని అప్పగించి అట్లా అట్లా నాయకత్వంలోకి రావాలి, అప్పగించిన పని నెరవేర్చాలి. కానీ నేను చేస్తానని కాంపిటేటివ్ స్పిరిట్ తో చేసేది కాదు. ఈ దేవత్రేఫ్ ఏం చేస్తున్నాడంటే దాదాగిరి చేస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ప్రధానత్వం కోరుతున్నాడు. అపొస్తలుడైన యోహాను యొక్క సూచనలు అంగీకరించట్లేదు. అపొస్తలుడు యోహాను ఉద్దేశించి చెడ్ల మాటలు వదులుతున్నాడు. ఆయన సహోదరులు చేర్చుకోవట్లేదు, ఆతిథ్యం ఇవ్వట్లేదు. పైపెచ్చు సహోదరులను చేర్చుకున్న వారిని ఆటంకపరుస్తున్నాడు. ఇక చూసుకోండి వాళ్ళు ఎలా ఆటంకపరుస్తున్నాడు. సంఘములో నుంచి వెలివేస్తున్నాడు అంటే టోటల్ లీడర్షిప్ ని టేక్ ఓవర్ చేశాడు. ఇప్పుడు సంఘం టోటల్ లీడర్షిప్ చేశాడు. ఎన్ని పాయింట్లు? 6 పాయింట్లు ఉన్నాయి, మరలా చదువుతాను. దియోత్రేఫే గురించి హెచ్చరికలు ఏం చేస్తున్నాడంటే అతను ప్రధానత్వం కోరుతున్నాడు. అపొస్తలుడు యోహాను ఇచ్చినటువంటి సూచనలు కానీ, సందేశాన్ని కానీ, వర్తమానాలు కానీ, ఆయన హెచ్చరికలు కానీ తీసుకోవట్లేదు. ఆ చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. అపొస్తలుడు గౌరవించేదానికి బదులు అపొస్తలుడు అంతటి వాడినే చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. సహోదరులు చేర్చుకోవట్లేదు, చేర్చుకున్న వారిని అటకపరుస్తున్నాడు, వారిని వెలివేస్తున్నాడు. దియోత్రెఫే అని ఇంకొక క్యారెక్టర్ ఉన్నాడు. సో ఇక్కడ టోటల్ చెప్పాలంటే 4 క్యారెక్టర్స్ అనమాట. అపొస్తలుడు యోహాను మొదటి క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్ గాయు, థర్డ్ క్యారెక్టర్ దియోత్రెఫే, ఫోర్త్ క్యారెక్టర్ వచ్చి దిమేత్రియు. జస్ట్ దియోత్రెఫే, దిమేత్రియు కొంచెం తేడా ఉంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆయన అభినందిస్తున్నాడు. ఏమని అభినందిస్తున్నాడు? మంచి సాక్ష్యము పొందినవాడు, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు, అందరి వలన సాక్ష్యము పొందినవాడు, మేము కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాము. నేను చదువుతాను చూడండి. దిమేత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యాక్చువల్లీ 2 క్యారెక్టర్స్ కనపడతాయి. ఒకటేమో రైట్ లీడర్స్, రెండోదేమో రాంగ్ లీడర్స్. ఒకటేమో దేవుడు ఏర్పాటు చొప్పున, దేవుని పిలుపు చొప్పున, దేవుడు పెట్టినప్పుడు ఒక మోడల్ లాగా ఉన్నటువంటి లీడర్స్ ని మనం చూస్తున్నాము. దేవుడు కోరుకొనని దేవునికి వ్యతిరేకంగా పనిచేసే మరొక లీడర్ ఎక్కడ? రైట్ ఇన్ ద చర్చ్. రైట్ ఇన్ ద చర్చ్ అంటే లోకం వచ్చేసింది సంఘంలోనికి. లోకము సంఘంలోనికి వచ్చేసింది. లోకం సంఘం బయట ఉండాలి, సంఘము లోకానికి బయట ఉండాలి. ఇప్పుడు లీడర్షిప్ ఎంత 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 అవాచ్యం అని చెప్పాలి. అసలు అపొస్తలుడైన యోహాను ఆయన ఇంకా బ్రతికున్నప్పుడే ఆయన కళ్ళెదురుగుండా జరిగిందండి. ఇప్పుడు జరగడం పెద్ద నో వండర్. అయితే అందులో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు గాయు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, డెమేత్రి అనే వ్యక్తి ఉన్నాడు. సో వీళ్ళు ఎంత స్ట్రగుల్ మీరు ఊహించండి. దియోత్రెఫే ఏం చేస్తున్నాడు? వెలివేస్తున్నాడు, రానివ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో గాయు ఏం చేస్తున్నాడంటే హీఈస్ డూయింగ్ హిస్ మినిస్ట్రీ. అటువంటి పరిస్థితుల్లో అంటే భిన్నమైన పరిస్థితుల్లో సంఘంలో వ్యతిరేకత ఉంది, నాయకత్వం ఒప్పుకోవట్లేదు, నాయకత్వం తిరుగుబాటు చేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో గాయు పాజిటివ్ గా నిలబడ్డాడు, దిమేత్రి నిలబడ్డాడు. అందుకనే అభినందిస్తున్నాడు. ఇప్పుడు మీ కాంటెక్స్ట్ మీకు బాగా అర్థమైంది. నాట్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫేర్లీ వెల్, నో. అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే దియోత్రెఫే. ఆయన ఎవరు చేస్తున్నారంటే అపొస్తలుడు యోహాను కూడా రిజెక్ట్ చేస్తున్నాడు, చెడ్డ మాటలు వదులుతున్నాడు. ఆయన వచ్చినటువంటి దైవజనులు స్వీకరించట్లేదు, చేర్చుకోవట్లేదు, చేర్చుకున్న వారిని అభ్యంతర పెడుతున్నాడు, వాళ్ళని వెలివేస్తున్నాడు. అటువంటి టైంలో గాయి నిలబడ్డాడు, దిమేత్రి నిలబడ్డాడు. మరి మీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? చివరికి ముగింపు శుభాశిష్యులు 3 మాటలు. నీకు సమాధానం కలుగును గాక, మన స్నేహితులు నీకు వందనము చెప్పుచున్నారు, నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము. అనేక సంగతులు నీకు వ్రాయవలసినవి గాని
సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయటం నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకున్నదము. నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసన వందనములు చెప్పుము. అపోస్తలుడైన యోహాను ఏదో గొడవ జరుగుతుంది, దేవుడు చూసుకుంటాడని వదిలేశాడా? వదిలేలా. ఇక్కడ ఏమంటాడు చూడండి. ఇక్కడ ఇక్కడ చూడండి. 10వ వచనం. 10వ వచనం. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ఈజ్ విల్లింగ్ టు హ్యాండిల్ దిస్ మ్యాన్. అపోస్తలుడైన పౌలు కూడా అదే చేశాడు. ఎఫెసీ సంఘంలో వాక్యాన్ని భిన్నంగా బోధించి ఉంటే ఎఫెసులో తిమోతిని పెట్టేసి వెళ్ళాడు. నువ్వు చూడు, దాని సంగతి చూడన్నాడు. అలాగే టైటస్ కూడా అటువంటి జాబ్ అప్పగించాడు. సో కొరింథీలో ఉన్నప్పుడు, కొరింథీలో పరిస్థితులు బాగలేవన్నప్పుడు మొట్టమొదటి తిమోతిని పంపించాడు. తిమోతి సక్సెస్ఫుల్ గా దాన్ని ముగించలేకపోయాడు, వెనక్కి వచ్చాడు. టైటస్ ను పంపించాడు. టైటస్ దాన్ని హ్యాండిల్ చేశాడు. సంఘంలో ఏదైనా ఇటువంటి వాక్యానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు లీడర్షిప్ ఏం చేయాలంటే, దేవుడు చూసుకుంటాడులే అని చేతులు పట్టుకొని ఉంటాడని వీల్లేదు. నాయకత్వం యొక్క బాధ్యత ఏంటంటే సంఘము సత్యమందు నడుచుకోవాలి. సంఘము సత్యమును అనుసరించి నడవాలి. సంఘము సత్యమునకు సహాయకులు అవ్వాలి. కాబట్టి అటువంటి అక్రమమైనటువంటి నాయకులకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత నాయకులదే. సో ఆ హయ్యర్ లెవెల్, అదే అపోస్తలుడైన యోహాను అంటున్నాడు. ఇప్పుడు నేను వస్తాను, అందుకనే నేను ముఖాముఖికి ఇంతకన్నా ఎక్కువ నేను రాయదలుచుకోలేదు. నేను వచ్చే లోపల నువ్వు చూడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. బట్ నేను వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఈ దియోత్రేఫ సంగతి నేను చూసుకుంటాను, సంగతులు సరిచేస్తాను, సంగతులను చక్కదిద్దుతాను అని చెప్పి చివరికి ముగిస్తాడు. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనలు చెప్తున్నాడు. గ్రీటింగ్ తో మొదలెట్టాడు, మళ్ళా గ్రీటింగ్స్ తో కంక్లూడ్ చేస్తున్నాడు. నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరు వలసిన వందనములు చెప్పుము అని అపోస్తలుడైన యోహాను ఈ పత్రికను దీంతో ముగిస్తా ఉన్నాడు. అరే, నేను 10 minutes అన్నాను. ఐ థింక్ లెస్ దాన్ 10 minutes లో నేను దాన్ని కంక్లూడ్ చేశాను. హోప్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను భావిస్తున్నాను. దేవుడు కనుక మనతో మాట్లాడితే ఖచ్చితంగా మనము ఆ వాక్యానికి అనుగుణంగా మనం అన్వయించుకొని మనం ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్.